आदिदेव नमस्तुभ्यं प्रसीद मम भास्कर। दिवाकर नमस्तुभ्यं प्रभाकर नमोस्तुते। सप्ताश्वरथमारूढं प्रचण्डं कश्यपात्मजं श्वेतपद्मधरं देवं तं सूर्यं प्रणमाम्यहम्। अरुणकिरणा तिमिरहरणा श्री सूर्यनारायण श्री सूर्यनारायण। సభకి నమస్కారం అండి. ఈనాటి అరుణ రాగాల పాటల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన హాస్యావధాని శంకర్ నారాయణ గారికి స్వాగతం. కృష్ణారెడ్డి గారికి మంచి సమీక్షకులు, సాహిత్యపరులు, పెద్దలు, పౌరాణిక ఏకపాత్రాభినయం, పౌరాణిక పాటలు అవన్నీ చాలా చక్కగా పాడతారు. కృష్ణారెడ్డి గారికి స్వాగతం అండి. గాయని గాయకులందరికీ శుభాభివందనలతో అందరికీ స్వాగతం, శుభ సాయంత్రం. ఈనాటి కార్యక్రమం ముందుగా మంజులను ప్రార్థనా గీతం పాడమని కోరుకుంటున్నాను. తర్వాత భాగ్యలక్ష్మి గారు కూడా ఒక పాట పాడితే, సరస్వతి గారు, వినాయకుడిది గాని భక్తి పాటతోటి మొదలు పెడదాం. ఫస్ట్ రౌండ్ భక్తే గాని ఆనవాయితీగా ప్రార్థనా గీతం ఉండాలి కదా. అంటే గణపతిది పాడతాను. పాడము. ఓం 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 గణనాన్త్వా గణపతిగిం కవిం కవీనాముపమస్రవస్రమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన శృణ్వన్నోతిభిసి మ్యూట్ లో ఉన్నావమ్మా, వినబడట్లే. త్రియవత్ గణేశాయ నమః సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శాంతి శాంతి శాంతి. నెక్స్ట్ భాగ్యలక్ష్మి గారు. అందరికీ నమస్తే అండి. నేను వైష్ణవి భార్గవి పాడుతున్నాను. వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే. వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే. భవతి విద్యాం దేహి భగవతి సర్వార్థ సాధికే సత్యార్థ చంద్రికే. మాం పాహి మహనీయ మంత్రాత్మికే మాం పాహి మాతంగి మాయాత్మికే. వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే. ఆపాత మధురము సంగీతము అంచిత సంగాతము సంచిత సంకేతము. ఆపాత మధురము సంగీతము అంచిత సంగాతము సంచిత సంకేతము. శ్రీ భారతి క్షీర సంప్రాప్తము అమృత సంపాకము సుకృత సంపాకము. సరిగమ స్వరదిని సారవరూదిని సామసునాద వినోదిని సకల కళా కళ్యాణి సుహాసిని శ్రీరాగాలయ వాసిని. మాం పాహి మకరంద మందాకిని మాం పాహి సుజ్ఞాన సంవర్ధిని. థ్యాంక్ యూ అండి.
ధన్యవాదాలండి భాగ్యలక్ష్మి గారికి, మంజుల గారికి. ఇప్పుడు అరుణ రాగాల గురించి, సంస్థ గురించి ఎప్పుడు చెప్తున్నాను, కానీ కొత్త వాళ్ళు కాబట్టి ఇంకా తెలవాలి కదా, ఒక 2 నిమిషాలు చెప్తాను. అరుణ రాగాలు అనే సమూహం 2023 మే 17వ తారీఖున అది స్థాపించడానికి ముఖ్య ఉద్దేశం, నాకు పాటలంటే చాలా ఇష్టం. అంత పెద్ద గాయని ఏం కాదు, ఏదో అడపదడప స్వరాల వరకు నేర్చుకున్నాను, కానీ పాటలంటే ఇష్టం అంతే. నేను పాడకుండా పాడేవాళ్ళు ఉంటారు కదా అని చెప్పి పాడాలి, ఆ పాటల మీద కోరికతోటి పెట్టడం అయింది. ఇంతకు ముందు నేను పాటల దాంట్లో ఈ నేరెళ్ళ మాల్యాద్రి గారి దాంట్లో 1 సంవత్సరంన్నర నిర్వహించాను కార్యక్రమం పాటలది. నాకు అనిపించింది నేను సొంత అంతే, వేరే గ్రూపులలో కూడా పాడాను చాలా. ఇక అందుకని చెప్పి నాకు కూడా సొంతంగా పెట్టాలనిపించి పెట్టడం అయింది. 2023లో పెట్టాను. ఆ పెట్టినప్పుడు స్టార్టింగ్ లో ఎంతమంది, 52 మందితోటో ఏమో మొదలైంది. ఆ ప్రస్థానం నేను ఒక్కదాన్నే జూమ్ నిర్వహించేదాన్ని. ఇప్పుడు గూగుల్ మీట్ గానీ అప్పుడు జూమ్ నిర్వహించేదాన్ని ఒక్కదాన్నే. నాకు ఎవరు అడ్మిన్ పెట్టుకోవటం అని కూడా తెలియదు. ఊరికనే అట్లా సరదాగా పెట్టుకొని మనం ఇంట్లో అందరం కలిసి కూర్చొని మాట్లాడుకునేటట్టు పాడుకుందాం అని చెప్పి పెట్టాం. తర్వాత ఏమైంది, వాటి రెస్పాన్స్ ఎక్కువైపోయింది. ఏమనే వాళ్ళంటే, మీ పాట గ్రూప్ బాగుంది, ఒక రిలాక్స్ గా రిటైర్ అయిన వాళ్ళు, అసలు నిజం చెప్పాలంటే పెట్టింది లేడీస్ ఇంట్లో వాళ్ళ హౌస్ వైఫ్స్ కోసం ఏదో సరదాగా పాడుకుందాం అని పెట్టినా. కానీ అసలు నిజం చెప్పాలంటే ఆడవాళ్ళకంటే మగవాళ్ళే ఎక్కువ వాడారు. పాడటం ఎంత రిలాక్స్ గా ఉంది మేడం ఒక్క పాట పాడితే అని అనటం, వాళ్ళ నుంచి ప్రశంస రావటం చాలా చాలా మంచిగా అనిపించింది. ఆడవాళ్ళు కూడా ఏ సమూహంలో పొద్దుగూకులు పనిచేసి ఏదో గ్రూప్ తెరవంగానే కొంచెం ఒక పాట పాడితే సరిపోద్ది అన్న ఉత్సాహంతో, ఏముంది పాట ఏముంది, కూర్చొనైనా నడుచుకుంటేనే పిల్లలతో ఆడుకుంటేనే పడుకునైనా పాడొచ్చు. అట్లా ఒక్కొక్క పాట పాడుతుంటే అట్లా జనాలు పెరిగిపోయారు. ఆ పెరిగిన తర్వాత చాలా మంది ఎట్లా 100 పైన అయ్యారు. అప్పుడు అనిపించింది ఒక అడ్మిన్ పెడితే బాగుంటది, ఇంతమంది 100 మంది దాటింది కదా అని చెప్పి అడ్మిన్ పెట్టుకోవటం అయింది. ఆ అడ్మిన్ కూడా ఇక అప్పటి నుంచి ఎక్కువ సీరియస్ గా తీసుకొని అంశం ఇవ్వటం, రోజుకొక అంశం. ఎట్లా ఈ రోజు మార్నింగ్ 10కి ఇస్తే రేపు మార్నింగ్ 10 వరకు. ఆ టైం కూడా ఎందుకు అంటే, కవితలు కూడా అంతే చేస్తా నేను. ఈ రోజు నుంచి నైట్ వరకు అంటే మనం డే మొత్తం ఎవరైనా పనులలో ఉంటాం. అదే నైట్ 6 తర్వాత 7 తర్వాత నైట్ కూడా పాడుకునే అవకాశం ఉండేటట్టు ఉంటదని చెప్పి నేను గ్రూప్ ఎప్పుడు క్లోజ్ చేయను. కొంతమంది నైట్ క్లోజ్ చేస్తారు, వేరే డిస్టర్బెన్స్ అయిద్దని. కానీ నేను గ్రూప్ 24 గంటలు తెరిచే ఉంచుతా. ఎందుకంటే కొంతమందికి మార్నింగ్ కుదురుతుంది, కొంతమంది మధ్యాహ్నం కుదురుతుంది, కొంతమంది నైట్ కుదురుతుంది. ఎవరి వీలుని బట్టి వాళ్ళు. ఈ రోజు మార్నింగ్ నుంచి రేపు మార్నింగ్ 10 వరకు. ఎట్లా అంటే నా ఉద్దేశం కూడా అదే, ఒక పలాని గ్రూప్ ఎంత చికాకులో ఉన్నా ఏదున్నా పలాని గ్రూప్ తెలవంగానే అరుణ రాగాలు కానీ అరుణోదయం కానీ తెరవంగానే అబ్బా హాయిగా ఉంది అన్నట్టు టైం పాస్ కి తెరిచేటట్టు ఉండాలని నా ఉద్దేశం. అదే ఇప్పటి వరకు సాగుతుంది. అదే అందరి అభిప్రాయం కూడా అదే అయిపోయింది. అందరూ అలా మంచిగా తృప్తిగా ఉన్నారు. తర్వాత ఏమైంది, జూమ్ పెట్టడం మొదలు పెట్టాం. సరే ఎట్లాగూ పాటలు పాడుతున్నారు కదా, అడ్మిన్ పెట్టాం, నెలకు ఒక జూమ్ పెడితే. ఇంతకుముందు నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, ఒక సంస్థలో కూడా పాటలే కాకుండా సంవత్సరంన్నర నేనే నిర్వహించా కవి సమ్మేళనం, ఒక్కదాన్నే నిర్వహించా. ఆ ఎక్స్పీరియన్స్ తోటి ఈ అరుణ రాగల పాటలు అనేది రికార్డింగ్ లేదు, అప్పుడు ఊరికే పాటలు ఇంట్లో పాడుకున్నట్టు మొదలుపెట్టిన తర్వాత చాలా మంది అడగటం మొదలు పెట్టారు. చాలా మంది కదా, మా ఇంట్లో వాళ్ళే, మా అమ్మ మా అక్కయ్యల వాళ్ళే మొత్తుకున్నారు, మా తోటికోళ్ళు వాళ్ళందరూ. ఇట్లా ఉట్టి ఫోటోలు పెడితే వెళ్ళామా, రికార్డింగ్ ఉంటే బాగుంటది, ఎవరు ఎట్లా పాడుతున్నారని ఎట్లా తెలుస్తుంది అన్నారు. నాకు అప్పుడు ఐడియా వచ్చింది, నిజంగానే కదా రికార్డింగ్ ఉంటేనే బాగుంటది అని రికార్డింగ్ మొదలు పెట్టాను. తర్వాత ఇక ఒక్కొక్కటి ఎట్లా అంటే, ఇంతమందిని పిలుస్తాం కదా, మనం నేనేదో గ్రూప్ పెట్టడం, నాకు తోచినట్టు చేయటం ఎవరో ఇట్లా ఒక అంశం పెట్టడం, ఎవరు తోచినట్టు వాళ్ళు పాడటం కాకుండా ఒక అతిథుల్ని, ఒక అనుభవం ఉన్న వాళ్ళని, పెద్దవాళ్ళని పిలిస్తే వాళ్ళ అమూల్యమైన సలహాలతోటి ఇంకా సమూహం డెవలప్ కావచ్చు కదా, ఇంకా నేర్చుకునే. ఎప్పుడైనా ఒక విద్యార్థికి గురువు ఉండాలి, ఆ గురువు ఉంటేనే మనకి స్థాన పట్టినట్టు ఉంటది. లేకపోతే మనం చదువుకుంటూ పోతుంటే ఎట్లా తెలుస్తుంది? ఒక నేర్పే వాళ్ళు ఉండాలి, మన తప్పులు చెప్పే వాళ్ళు ఉండాలి, మన మెప్పులు మెచ్చుకునే వాళ్ళు ఉండాలి. అందుకని చెప్పి
ఒక్కొక్క గెస్ట్ ని ఒక్కొక్క నెలకి పాటలతో ఒకటి కవితలతో ఒకటి పెడుతున్నా. అట్లా పెట్టిన తర్వాత ఒక అతిథుల్ని పిలుద్దామని చెప్పి మన సంస్థల పెద్దవాళ్ళందరినీ పిలుస్తున్నాం. అట్లా వాళ్ళ అమూల్యమైన సందేశాలు వినుకుంటూ, వాళ్ళ సలహాలు సూచనలు వినుకుంటూ, మనం ఎట్లా పాడుతున్నా, నేనెట్లా నిర్వహిస్తున్నా, మీరెట్లా పాడుతున్నారు, అన్ని మన తప్పులు చేసుకుంటూ వాళ్ళు చెప్పేదాన్ని బట్టి సలహాలు సూచనలు పాటిస్తూ, మన తర్వాత ఏమైనా తప్పులుంటే సరి చేసుకుంటూ, ఈ విధంగా ఎవరికైనా ఇబ్బంది అవుతుందా, ఇట్లా జూమ్ లో కలవటం వల్ల మనం ప్రతి ఒక్కరింటికి ఎవరింటికి మనం ఎవరం పోలేం, కానీ ఇక్కడ కలవటానికి కూడా వీలుండదు. ఈ ఒక వేదిక మీద కవి సమ్మేళనం పెడతాం అనుకోండి, పాటలు పెడతాం అనుకోండి, ఇప్పుడు మన రాష్ట్రం మన ఊరే కాదు, హైదరాబాద్ వరకే కాదు, వేరే ఊర్ల నుంచి దాటి వేరే రాష్ట్రాల నుంచి దాటి నాకు వేరే గ్రూపులు కూడా ఉన్నాయి, విదేశాల నుంచి 14 దేశాలతో ఉన్నాయి నాకు జూమ్లు. వాళ్ళందరూ కూడా ఈ ఫేస్బుక్లలో చూసి, నేను పెట్టిన పోస్టులు చూసి వాళ్ళందరూ అడగటం వల్ల నేను అన్ని దేశాలతోటి కలిపి ఈ సమూహాలు పెడుతున్నా. మరి ఇంతమంది ఒక వేదిక మీద ప్రోగ్రాం పెడితే రాగలుగుతారా? రాలేరు. అందుకని చెప్పి నాకు మనం మాట్లాడుకోవటానికైనా, మన తప్పులు చెప్పుకోవడానికైనా, నలుగురు సందేశం వినటానికైనా ఈ అంతర్జాల వేదిక నాకు మంచిగా అనిపించింది. అందుకని చెప్పి ఇదే కంటిన్యూ చేస్తున్నాను. 2003 నుంచి ఇది స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ప్రతి నెల కంటిన్యూ అవుతూనే ఉంది. రాను రాను పెరుగుతూ ఉంది కానీ తగ్గట్లేదు. ఈ ఎంతో మంది ఆదరిస్తున్నారు. ఇప్పుడు ఇప్పుడు ఎట్లా అంటే నెలకు ఒకసారి వారం వారం టాప్ ఆఫ్ ది 5 తీస్తున్నా, టాప్ ఆఫ్ ది 3 తీసేసి 4 బెస్ట్ కి ఇచ్చేసి 5th జ్యూరీ ఇస్తున్నా. అట్లా జ్యూరీలో మొన్న ఆస్ట్రేలియా అమ్మాయికి వచ్చింది. ఇట్లా ఒక్కొక్క అన్ని దేశాల వాళ్ళు ఇంత వాడుతున్నప్పుడు ఇక అందుకని చెప్పి నాకు అంతర్జాల వేదిక అందరికి అనుకూలంగా అనిపించి నేను ఇదే కొనసాగిస్తున్నాను. పెద్దలందరూ కూడా ఎంతో మంచిగా పిలవగానే మంచిగా అభిమానిస్తూ వస్తున్నారు, వాళ్ళ అమూల్యమైన సలహాలు ఇస్తున్నారు. ఆ విధంగా మన అరుణరాగాల సమూహం నడుస్తుంది. అందులో భాగంగా ఈ నెల హాస్యావధాని గారు హాస్యంలో అష్టావధాని ఎన్ని చేశారు సార్, ఇప్పుడు నేను పరిచయంలో చెప్తా. మామూలు అవధానాలు చేయటం వేరు, ఎవరైనా హీరో అయినా హీరోయిన్ అయినా ఈ మామూలుగా కథ అయినా ఏదైనా సరే అవధానం చేయటమైనా మామూలుగా చేయటం వేరు, బాధగా చేయటం వేరు, కష్టంలో ఏడ్చుకుంటూ చేయటం కానీ. హాస్యం మాత్రం చాలా కష్టం. హాస్యం చెయ్యాలంటే అసలు వాళ్ళ మనసు ఇంత పాజిటివ్గా ఉండాలి. మన మనసుని బట్టి, మన ఆలోచనలు బట్టే ప్రపంచాన్ని చూస్తుంటాం. ప్రపంచం అందంగా ఉంటది. మనం నెగిటివ్ గా చూస్తే ప్రపంచం అంతా నెగిటివ్ గానే ఉంటది. ఆ టైంలో మనం హాస్యం చేయలేము. అంటే శంకర్ నారాయణ గారు ఈ రోజు హాస్యావధాని గారు మన ముందున్నారంటే వారి మనసు ఏంటో ఇప్పుడు తర్వాత మాటల్లో తెలుస్తుంది. ఇప్పుడు వారి పరిచయం మాత్రం నేను చెప్తున్నాను క్లుప్తంగా. చాలా ఉంది వారి పరిచయం, కానీ ఈ టైంని బట్టి కొద్దిగానే చెప్తున్నాను. ఏమనుకోకండి సార్, కొద్దిగానే చెప్తాను. ఈ వేదిక మీదకి ఈ నాటి అతిథి శంకర్ నారాయణ గారిని స్వాగతిస్తూ, నమస్కారం సార్. నమస్కారం అండి. మీ గురించి మొత్తం మీరు ఇచ్చిన మీ ప్రస్థానం మొత్తం మీకు చెప్పలేము సార్, చాలా ఉంది. అందుకని క్లుప్తంగా చెప్తున్నా, ఏమనుకోకండి సార్. మీ ప్రస్థానం దాదాపు 40 ఏళ్ళ సార్, 40 ఏళ్ల ప్రస్థానం అనుకుంటా. 50 ఏళ్ళు, 50 ఏళ్ళు, 50 ఏళ్ల ప్రస్థానం అంటే చాలా బాగుంది సార్. శత పురస్కార గ్రహీత, విశ్వవిఖ్యాత హాస్యరస సార్వభౌమ హాస్య బ్రహ్మ డాక్టర్ శంకర్ నారాయణ హాస్య బ్రహ్మగా ప్రఖ్యాతి వహించిన హాస్యావధాని డాక్టర్ శంకర్ నారాయణ గారు అంతర్జాతీయ కళాకారులు. ఆయన తన హాస్యావధానంతో 2 సార్లు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకున్నారు. అంతేకాకుండా 2 గౌరవ డాక్టరేట్లు, 2 స్వర్ణ పతకాలు, 1 వెండి కిరీటం, 114 పురస్కారాలు అందుకున్నారు. దేశ విదేశాల్లో 25 సంవత్సరాల నుంచి 500కు పైగా హాస్యావధానాలు చేశారు. 15 అష్టావధానాలు చేశారు. బహుముఖ ప్రజ్ఞావంతులైన శంకర నారాయణ గారు పత్రికల్లో కాలమిస్టుగా, వక్తగా, వాస్తు శాస్త్రవేత్తగా కూడా పేరు తెచ్చుకున్నారు. ఆయన తెలుగులో స్నాతకోత్తర పట్టభద్రులు. నాగార్జున విశ్వవిద్యాలయంలో తెలుగు MAలో 2వ స్థానంలో ఉత్తీర్ణులయ్యారు. పాత్రికేయ రంగంలో 42 సంవత్సరాల పాటు వివిధ పత్రికల్లో వివిధ సంపాదక హోదాల్లో పనిచేసిన శంకర్ నారాయణ గారు ఈనాడులో కూడా సీనియర్ చీఫ్ సబ్ ఎడిటర్ గా పదవీ విరమణ చేశారు. తెలుగు వెలుగు విభాగానికి కన్సల్టెంట్ గా సేవలు అందించారు.
ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, కృష్ణపత్రిక, సిటీవీలో కూడా గతంలో పనిచేశారు. ఆయన పత్రికల్లో 38 కాలమ్స్ రాశారు. అలాగే 70 పుస్తకాలు ప్రచురించారు. ఈనాడు, ఆంధ్రప్రభ, విశాలాంధ్ర, ఆంధ్రజ్యోతి దినపత్రికలు, తెలుగు వెలుగు, విపుల, చతుర, ఆంధ్రప్రదేశ్ మాసపత్రికలు, ఆంధ్రప్రభ వారపత్రిక, ప్రజామత, జనసందేశ్ పక్షపత్రికలు, ఫేస్బుక్ లో మొత్తం 4000కు పైగా వ్యాసాలు, కవితలు, కథలు ప్రచురితమయ్యాయి. 2012లో తిరుపతిలోను, 2017లో హైదరాబాద్లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లోనూ, 2019లో అమెరికాలో జరిగిన తానా మహాసభల్లోనూ హాస్యావధానాలు చేసి విశ్వవ్యాప్తమైన కీర్తిని సంపాదించుకున్నారు. హాస్య బ్రహ్మ శంకరనారాయణ గారి జీవితం, రచనా విన్యాసాలు అనే అంశం మీద నాగార్జున యూనివర్సిటీ పరిశోధన చేయించి చొప్పవరపు శ్రీనివాసరావు గారికి PhD పట్టాను ప్రదానం చేయటం విశేషం. శంకరనారాయణ చదువుకున్న యూనివర్సిటీ నుంచే ఈ గౌరవం దక్కట మరీ విశేషం. చదువుకున్న కాలేజీ నుంచే అదే కాలేజీలో తన జీవిత చరిత్ర గురించి PhD చేసి డాక్టరేట్ సంపాదించడం అంటే చాలా విశేషం అండి శంకరనారాయణ గారు. తర్వాత ఇంకోటి ఏంటంటే మీరు టీవీలో కూడా వేశారు కదా సార్. అవునండి. టీవీలో నవ్వులో అదే ప్రోగ్రామ్ సార్? అవును. నవ్వుల సాయంత్రం చేశాను, చాలా చేశాను. చాలా అదే నేను చూసాను సార్. అదే ఇప్పుడు దీంట్లో లేదు కానీ నవ్వులు పూల ఏదో ఉంది సార్. అవునండి. అది అనేక యూట్యూబ్లలో కూడా మీ ఇంటర్వ్యూలు చూసాను. ఈ మధ్య రాగిణి గారు చేశారు మీ ఇంటర్వ్యూ. అవునండి. అదొకటి చాలా బాగుందండి మీ పరిచయం. తర్వాత ఈ శంకరనారాయణ గారు నేను పాటల ప్రోగ్రామ్స్ నిర్వహించినప్పుడు కానీ పాటలు పాడటానికి వెళ్ళి స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు కలిసి వెళ్ళినప్పుడు శంకరనారాయణ గారు పరిచయం. చాలా మంచి వ్యక్తి. అలాంటి వ్యక్తి మహానుభావుడు ఈ రోజు మన వేదిక మీదకి రావటం మన అదృష్టం. నమస్తే సార్. సరస్వతి పుత్రుడు. నా మాట వినిపిస్తోందండి? వినిపిస్తుందండి. నిత్య నూతన వినిపిస్తోంది కదా. నిత్య నూతన చైతన్య కళాకారిణి, గాయని, కవయిత్రి కోదాటి అరుణ గారి నాయకత్వంలో ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ అరుణరాగాలు కార్యక్రమం. ఇది ఆమెకు పేరు ఇచ్చేది, గాయకులందరికీ కూడా పేర్లు ఇచ్చేది అరుణరాగాలు అంటే. ఈ అరుణరాగాలకు అందరికి కూడా పాల్గొంటున్న అందరికీ స్వాగతం. నేను హాస్యానికి సంబంధించిన వాడినైనా ఇక్కడ సంగీత కార్యక్రమం కాబట్టి కొంత సంగీతం గురించి కూడా నేను చెప్పాలనుకుంటున్నాను, అనుమతించాలని కోరుతున్నాను. సంగీతమపి సాహిత్యం సరస్వత్యా స్తనద్వయం ఏకమాపాత మధురం అన్యదాలోచనామృతం అన్నారు. ఇందులో సంగీతం అనేది ఆపాత మధురం, అంతా తీయగా ఉంటుంది మొత్తం. కానీ సాహిత్యము ఆలోచించే కొద్దీ మనకు అందులో అమృతం దొరుకుతుంది. ఇవాళ ప్రత్యేకత ఏంటంటే పాటల్లో సంగీతం ఉంటుంది, సాహిత్యం ఉంటుంది. ఇది ఆపాత మధురంగా ఉంటుంది, ఆలోచనామృతంగా ఉంటుంది. అందువల్ల ఇది డబుల్ ధమాకా ఉంది. ఇందులో 2 in 1 ఉంది. ఆ కార్యక్రమానికి వచ్చిన ఉత్తమ అభిరుచి గల వాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు. అలాగే సంగీతం అంటే ఎవరికి తెలుస్తుంది సంగీతం గురించి అంటే, కోవేత్తి శంకరం వినా అన్నారు. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు శంకరుడికి తప్ప సంగీతం ఎవరికి తెలుస్తుందని ఆయన పేరు పెట్టుకున్నాను కాబట్టి నేను నామమాత్రంగా ఇందులో మాట్లాడుతున్నాను. అలాగే శిశుర్వేత్తి, పశుర్వేత్తి, వేత్తి గానరసం పణివన్నారు. ఇందులో సంగీతం అనేది శిశువులకు, పశువులకు, పాములకు కూడా రంజింపజేస్తుంది, వాళ్ళను కూడా అన్నిటినీ అని ఒక ఉద్దేశం ఉంది. అయితే ఇందులో కూడా ఒక విశేషం ఉంది. అదేంటంటే శిశువు అంటే కుమారస్వామి, పశువు అంటే నందీశ్వరుడు. అక్కడ గానరసం ఫణిం అంటే ఆ ఫణి ఎవరంటే ఆశేషుడు. అందరినీ కూడా ఆనందపరిచేది సంగీతం. అయితే సంగీతం అంటే కేవలం పాటలు పాడటము, తర్వాత ఈ వాద్య సహకారం, వాద్యాలు వాయించడం అని కాదు. నృత్యం కూడా సంగీతంలో భాగమే. అది నేను చెప్పడం కాదు. సంగీత రత్నాకరం అనే గ్రంథంలో శారణదేవుడు చెప్పాడు. ఏమనంటే గీతం వాద్యం తథా నృత్యం త్రయం సంగీతం ఉచ్యతే అన్నాడు. గీతము, వాద్యము,
నృత్యము, ఈ మూడు కలిపితే సంగీతం అన్నారు. చాలా మంది సంగీతం అంటే వినేది అనుకుంటారు. చూడటానికి కళ్ళకు కనపడే నృత్యం కూడా సంగీతంలో భాగమే. ఇలా ఈ సరిగమ పదనిస అంటారు. సా అంటేనేమో షడ్జమం, రి అంటే రిషభం, గా అంటే గాంధారం, మా అంటే మధ్యమం, పా అంటే పంచమం, దా అంటే దైవతం, నీ అంటే నిషాదం. ఇన్ని రకాలుగా ఈ సప్త స్వరాలు ప్రతి మనిషి స్వరూపంలో కూడా సంగీతం ఉంటుంది ఖచ్చితంగా. నేను బిఆర్ సింగర్ను కాకపోయినా కూడా కనీసం ఈ కార్యక్రమానికి నన్ను పిలిచారు. బిఆర్ సింగర్ అంటే బాత్రూమ్ సింగర్ అని. బాత్రూమ్ పాటలు పాడే వాళ్ళు అందరూ పాడతారు. ఇంకా నా సబ్జెక్ట్లోకి నేను వస్తాను. ఇది వరకు శాస్త్రము, ఇంకా మిగిలినవన్నీ నా హాస్యాస్త్రాలు. నేను సంగీతం ఎప్పుడు జన్మలో పాడలేదు, పాటలు పాడలేదు. అయినా సరే మా మిత్రుడు ఇందాక రాయారావు విశ్వేశ్వరరావు గారు, మరి ఆ టైం ఉంటారో తెలియదు కానీ, రాయారావు విశ్వేశ్వరరావు గారు ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి శంకరనారాయణ గారి కచేరీ అని పెట్టి లక్షలాది మందిని కదిలించే గొంతుగా అని పెట్టాడు. అంటే ఏంటంటే కదిలించడం, పాటలు వినగానే పర్రైపోతారు అన్నమాట జనం అందరూ కూడా. అంటే ఇక్కడ పర్రైపోతారు కదండి, నాకు తెలియదు కదా అన్నాను. తెలియదు కదా అంటే ఆయన ఏమన్నా అంటే, మీరు పాడండి, నేను తాళం వేస్తాను, భయం ఏం లేదన్నాడు. మరి తాళం వేసేవాడు ఉంటే మరి పాట పాడొచ్చు కదా, కాస్త తేడా ఉన్నా ఇబ్బంది లేదని. ఏమంటే తాళం వేస్తున్నారా అన్నాను. వేసే వచ్చానండి అన్నాడు. అంటే హాల్లో లోపల తాళం, ఎవరు బయటికి వెళ్ళకుండా, గదిలో ఆడిటోరియం నుంచి ఎవరు బయటికి వెళ్ళిపోకుండా లోపల తాళం వేశారన్నమాట గడియ. అలా కూడా జరుగుతూ ఉంటాయి. మా గురువు గారు బొడ్డుపల్లి పురుషోత్తం గారని, ఆయన చాలా చమత్కారాలు చేసేవారు హాస్య పాటల మీద కూడా. శిలలపై శిల్పాలు చెక్కినారు మన వాళ్ళు, సృష్టికే అందాలు తెచ్చినారు అంటే, శిల్పాలు శిలల మీద చెక్కక నా మొహం మీద ఎక్కుతారా అన్నాడు. ఏముందండి, ప్రధాన్ని అది మనం ఆ స్వేచ్ఛ తీసుకునే వాళ్ళలో ఉంటుంది. కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్, ఓడిపోలేదోయ్ అనే పాట ఉంది దేవదాసులో. అది నిజంగా రాసింది అది కాదు. కూడి ఎడమైతే పొరపాటు లేదు అని, ప్రేసి ప్రియులు కూడి కలిసిపోయి తర్వాత విడిపోతే అది ఇబ్బంది ఏం లేదు, పొరపాటు లేదు అని ఆ కవి రాశాడు. అయితే KUDI అని రాయడం వల్ల అది కుడి అని వచ్చింది. కవి కూడా ఊరుకున్నాడు. ఎందుకంటే మళ్ళీ ఏదన్నా పేచీ పెడితే అసలు పాట వచ్చే అవకాశం కూడా పోతుందేమోనని. నిజానికి కుడి ఎడమైతే పొరపాటు లేదో, కూడి ఎడమైతే పొరపాటు లేదో అని. అయితే సంగీతం ఒకటి తెలిస్తే లాభం లేదు, దాంతోపాటు ఇంగితం కూడా తెలియాలి. ఆ తెలిసిన వ్యక్తి కోదాటి అరుణ గారు. ఆమె టైం సెన్స్ నాకు బాగా ఇష్టమైన విషయం. మనం సమయాన్ని జాగ్రత్తగా పాటించాలి. ప్రతి క్షణం కూడా వృధా కాకూడదు. ఒక్క క్షణం వృధా అయినా కూడా మనం కళలకు అన్యాయం చేసిన వాళ్ళకి లెక్క. బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గరికి, ఈయన బాలమురళీకృష్ణ గారి దగ్గరికి ఒక ఆయన వచ్చాడు. ఆయన కూడా పెద్ద సంగీత విద్వాంసుడు. నేను కూడా మీలాగానే సంగీతం నేర్చుకున్నాను, పాడుతున్నాను, కానీ మీకు వచ్చినంత పేరు ప్రఖ్యాతులు నాకు రాలేదేంటి సార్ అన్నాడు. ఎవరిని? బాలమురళీకృష్ణ గారిని, మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారిని. అప్పుడు బాలమురళీకృష్ణ గారు ఏమన్నారు తెలుసా? నాయన మిత్రమా, మీ గురువు గారు నీకు సంగీతం ఒక్కటే నేర్పించారు, నా గురువు గారు సంగీతంతో పాటు ఇంగితం కూడా నేర్పించాడు. అంటే ఇంగితం అంటే కామన్ సెన్స్. కామన్ సెన్స్ లేకపోతే, అన్నిటికీ ముఖ్యమైనది కామన్ సెన్స్ ఆయన అన్నాడు. నా అదృష్టం ఏంటంటే రవీంద్ర భారతిలో దూరదర్శన్ రైతోత్సవాల సందర్భంగా, హైదరాబాద్ దూరదర్శన్ రైతోత్సవాల సందర్భంగా ప్రత్యక్ష ప్రసారం అయ్యేట్టుగా ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు. అందులో మొదటి అరగంట మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి కచేరీ, ఆ తర్వాత అరగంట నాది జోకుల ప్రోగ్రాం, నా అరగంట తర్వాత SP బాలసుబ్రహ్మణ్యం గారి కచేరీ, అది కూడా అరగంట. వాళ్ళిద్దరి మధ్య, సంగీత దిగ్ధంతుల మధ్య, వాళ్ళ మధ్యలో నేను నా కార్యక్రమం చేసే అవకాశం కూడా నాకు కలిగింది. అది నాకు చాలా సంతోషం కలిగించింది, ఎప్పటికీ కలిగిస్తుంది. ఒక పాట అనేది రాస్తే ఆ జీవితం ధన్యమైనట్టే. పాట పాడితే ఒక జీవితం ధన్యమైనట్టే, ఒక ఆనందానికి బాట వేసినట్టే ప్రతి పాట కూడా. ఆరుడు రాశాడు. ఏమని రాశాడంటే, ఆయనకు సన్మానం చేస్తే మార్కాపురంలో, మా ఊళ్ళో, ఆయన మా కాలేజీలో, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి కాలేజ్ మార్కాపురంలో ఆయన కార్యక్రమం ఏర్పాటు చేస్తే మేము ఆయనకు 10,116 ఇచ్చాము. ఎప్పుడు? 50 ఏళ్ల క్రితం 10,116 ఇచ్చాము. మంచి దుశ్శాల్వ కప్పాము. తర్వాత సన్మాన పత్రం, మెమెంటో అవన్నీ ఇచ్చాము. ఇస్తే ఏముంది ఈ బోర్డు సన్మానం అన్నాడు. ఏముంది ఈ బోర్డు సన్మానం అన్నాడు.
అంటే మేమందరం బాధపడ్డాం. అప్పుడు చెప్పాడు, అసలైన సన్మానము 15 సంవత్సరాల క్రితం జరిగింది. నేను కొండగాలి తిరిగింది, గుండె ఊసులాడింది పాట రాసిన రోజుల్లో నేను ఒక మురికివాడ నుంచి అప్పుడు నన్ను ఎవరు గుర్తుపెట్టేవాడు కాదు. వెళ్తూ ఉంటే భార్యాభర్తలు ఒక పాట పాడారు, అది నేను రాసిన పాట. కొండగాలి తిరిగింది, గుండె ఊసులాడింది, గోదావరి వరదలాగా కోరిక చెలరేగింది అనే పాట పాడారు. అది నేను విన్నాను. పాట మొత్తం పాడిన తర్వాత సచ్చినోడు ఎంత బాగా రాశాడన్నారు, అదే నిజమైన సన్మానం అన్నాడు. కళాకారులకు కావాల్సింది ఒక మంచి మాట, ఒక ప్రశంస, ఒక చప్పట్లు. వాటిలో కూడా పిసినారు ఉంటారు, బాగా పాట బాగున్నా కూడా కొట్టిన వాళ్ళు ఉంటారు. వాళ్ళని మనం అడ్జస్ట్ చేసుకుంటూ పోవాలి. ఈ శివతాండవం అని ఒకటి ఉంది, బ్రహ్మాండమైన కావ్యం. పుట్టపర్తి నారాయణాచార్యులు గారు, ఆయన సంగీత సరస్వతి, కుంభావ సరస్వతి, అద్భుతంగా పాడేవాడు. ఏమానందము భూమితలమున శివతాండవమట శివలాస్యమట అని ఆయన పాడుతూ ఉంటే అద్భుతంగా ఉండేది. అలాంటి మహానుభావులు కూడా ఉన్నారు. అలాగే ఎల్లారీశ్వరి పాటలు పాడతారు మన కోదాటి అరుణ గారు. ఎవరు లేడీస్ నేను చూడ, మగవాళ్ళు పాడటం విన్నాను కానీ ఆమె ఆ పాటలు పాడతారు. ఆ పాటల్లో లైఫ్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, మిగిలిన వాళ్ళు ఆచరించని ఆదర్శాలు ఉంటాయి. ఎల్లారీశ్వరి పాటల్లో జీవితం ఉంటుంది. ఆ పాటలు నేను బాగా విన్నాను. అలాగే ఆరుద్ర గారు ఒకసారి రాశారు, ఇండియాకు రాజధాని ఢిల్లీ, నా హృదయంలో ప్రేమరాణి లిల్లీ, ఇంగ్లండ్కు రాజధాని లండన్, నీపై నాకున్న ప్రేమ ఎండన్ అని రాశాడు. ఇవన్నీ ఉరుతలు ఊహించిన వాళ్ళు ఉన్నారు. నేను శ్రీశ్రీని కలిసి మాట్లాడాను, మా ఊరికి వస్తే హోటల్లో ఆ లాడ్జికి వెళ్ళి మాట్లాడాను. నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, అంత అమాయకంగా ఏమడిగానంటే, ఏమండి మీరు సినిమా పాటకు ఎంత డబ్బులు తీసుకుంటారని అడిగాను. ఆయన 5,000 అని చెప్పాడు. ఈ పాటలు నేను పాడకపోయినా కూడా మా గురువు గారు కనకట్ రాజమల్లాచారి గారు మంచి గాయకుడు, ఆయన వెంట నేను వెళ్తూ ఉండేవాడిని. అయితే ఆ పాటలు బాగున్నా బాగలేకపోయి తట్టుకునే సంస్కారం కూడా ఉండాలి. ఓసారి ఘంటసాల గారి జోకిది, ఘంటసాల గారు ఎక్కడికో బయటకు వెళ్ళి ఇంటికి వచ్చారట. ఆ వాకిలి దగ్గరికి వచ్చేప్పటికీ భార్య పాడుతుంది, సావిత్రమ్మ గారు. ఆమె నాకు పరిచయం, నాకు ఆమె సన్మానం చేశారు, నేను కూడా ఆమెకు సన్మానం చేశాను. ఆమె చెప్పారు ఈ విషయం, ఆమె పాడుతున్నదట. అప్పుడు ఘంటసాల గారు లోపలికి రాకుండా ఆ డోర్ దగ్గర నిలబడినాట. ఈ ఘంటసాల గారి అత్తగారు, ఏం నాయన బయట అన్నాట. అప్పుడు అన్నాట, ఆ సావిత్రి అంటే ఘంటసాల గారి భార్య సావిత్రి పాట పాడుతుండగా నేను వస్తే అది పాట కాదు, నేను కొడుతున్నాను, అందువల్ల ఏడుస్తున్నది అనుకుంటున్నారు బయట వాళ్ళు. ఆ ఏడవడలే చెప్పడానికి నేను బయట ఉంటానన్నమాట. అలా సరదాలు కూడా ఉంటాయి. తర్వాత దాశరథి మహాకవి, ఆయన కోటి రత్నాల వీణ నా తెలంగాణ అన్న మహానుభావుడు. ఆ దాశరథి నన్ను మొట్టమొదటి రాసిన అగ్ని సంగీతం, నేను సంగీతం నాకు రాదు కానీ నా మొట్టమొదటి రచన 51 సంవత్సరాల క్రితం ప్రింట్ అయింది. దాని పేరు అగ్ని సంగీతం. అది నిప్పు వల్ల సంగీతం ఎట్లా వస్తుందో ఊహించుకోండి. ఆ చిట్టపట్టలు కూడా సంగీతమే. నేను అది రాశాను, విప్లవ కవిత్వం రాశాను. ఆ అగ్ని సంగీతం దానికి దాశరథి గారు కూడా మా శంకరాయణని ముందు మాట రాశాడు. ఆయన గురించి ఒక ఉదంతం మీకు చెప్పాలి. అదేంటంటే, ఆయన ఒక సినిమాకు 6 పాటలు రాశారు. 6 పాటలు రాశారు. ఆ సినిమా నిర్మాతగా ఆ పాటలు రాసి ఇచ్చారు. ఆ రోజుల్లో జిరాక్స్ మెషిన్లు అవి లేవు. ఆయన తీసుకెళ్ళాడు, పాటలు తీసుకెళ్ళాడు, అక్కడ పారేశాడు నిర్మాత. మళ్ళీ రాసిమంటే ఆయన గుర్తుండాలి, మరి రాస్తాడో లేదో కోప్పడతాడేమో అని భయంగా ఆయన వచ్చాడు ఆ నిర్మాత దాశరథి గారి దగ్గరికి. మద్రాసులో జరిగింది. దగ్గరికి వచ్చి, క్షమించాలి దాశరథి గారు, మీరు రాసిచ్చిన పాటలు ఎక్కడో పోయాయండి, అవి మళ్ళీ మీరు గుర్తెచ్చుకొని రాసివ్వండి అన్నాడు. అంటే మరి దాశరథి స్థానంలో ఎవరున్నా కూడా వాళ్ళ కోపం వస్తుంది. కానీ దాశరథి ఏమన్నారంటే, దాశరథి గారు పాటలు కనకదుర్గ మీద రాశారన్నమాట. ఆ పాటలు కనకదుర్గ అమ్మవారికి ఆయన నచ్చి ఉండవు, అందువల్ల నేను మళ్ళీ రాసిస్తానులే అని చెప్పి 6 పాటలు ₹1 కూడా ఎక్స్ట్రా ముందు ఒప్పుకున్న ఒప్పందం ప్రకారమే ఆయన డబ్బులు తీసుకొని కొత్తగా ఎక్కువ తీసుకోకుండా ఆ పాటలన్నీ ఆయన రాసిచ్చాట. అది ఉత్తమమైన సంస్కారం. అది మన పాట రచయితలు అందరూ కూడా అది మనము అటువంటి వాళ్ళ మహానుభావుల్ని మనము తీసుకోవాలి. మనం పాడతాం, కలిసి పాడుదాం తెలుగు పాట. ఏమి నాయన కలిసి పాడుదాం అంటామంటే నేను అన్నాను, ఒక్కడికి తెలుగు వస్తే కదా పాడటానికి,
అందరూ కలిస్తే ఒకటి తెలుగు రాకపోయినా ఇంకోటికే వస్తుంది కదా, మొత్తం కలిసి ఆ పాట పూర్తి చేస్తారు అన్నాను. ఇది సరదాగా అంటున్న మాటే, కానీ తెలుగు పాటలు ప్రపంచంలోనే గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించాయి. మరి నాకు ఇక్కడ అర్హత ఏంటంటే, మరి ఇది పాటల సమావేశంలో అర్హత ఏంటంటే, మా గురువు గారు బొడ్డుపల్లి పురుషోత్తం గారని చెప్పాను కదా, శిలలపై శిల్పాలు చెక్కినారు అంటే ఎగతాళిగా వ్యాఖ్యానం చేసిన ఆయన అన్నాడు, నేను సంగీత ప్రపంచానికి ఎంతో సేవ చేశాను అన్నాడు. అంటే ఏం సేవ చేశారండి అని అడిగాం. అంటే నేను 6 నెలల పాటు సంగీతం నేర్చుకొని తర్వాత మానేశాను, ఆ తర్వాత కూడా నేను సంగీతం నేర్చుకొని ఉంటే ప్రపంచానికి ఎంత ప్రమాదం అయ్యేది, ఆ ప్రమాదం నుంచి నేను తప్పించాను కదా, అదే నా సేవ అన్నాడు. అయితే మా గురువు గారి కంటే నేను ఎక్కువ సేవ చేశాను. ఎందుకంటే 6 నెలలు కూడా నేర్చుకోలేదుగా. 6 నెలలు నేర్చుకోవడానికి కొంత నష్టం కలిగించి ఉండవచ్చు, కానీ నేను 6 నెలలు కూడా నేర్చుకోలేదు కాబట్టి నేను ఎక్కువ సేవ చేసిన వాడిగా నేను ఈ సమావేశంలో పాల్గొనడానికి నేను అర్హత సంపాదించుకున్నాను. తీయగా అని కార్యక్రమం వచ్చింది కదా, అప్పుడు నేను అనుకున్నా నవ్విస్తా హాయిగా అని. నవ్విస్తా మరి అనుకున్నవన్నీ జరగవు, మరి నేను ప్రయత్నం కూడా చేయలేదు. ఒకసారి మంగళపల్లి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి సంగీతంలో అవార్డు ఇచ్చారు, నాకేమో హాస్యంలో అవార్డు ఇచ్చారు త్యాగరాయ గానసభలో. అందరూ ఆయన మహాగాయకుడు పొగట్టం మొదలుపెట్టారు. మరి ఆయన పొగుడుతుంటే నాకు మండుతుంది కదా. కళాకారులు ఒకరంటే ఒకరికి పడదు, చిన్న పెద్ద కానీ చిన్న కానీ. ఆయన నన్ను చాలా ఇష్టపడేవాడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. నా జోకులన్నీ కంఠస్థం వచ్చినట్టుగా చెప్పేవాడు. మీకు చెప్తారు కదా నాకు ఇష్టం అని చెప్పేవాడు. ఆయనే మొదట పరిచయం చేసుకున్నారు రామోజీ ఫిలిం సిటీలో. మా నాన్నకు పెళ్లి సినిమా జయంతి శతాదినోత్సవం సందర్భంగా రామోజీ ఫిలిం సిటీలో కార్యక్రమం జరిగితే అందులో నేను యాంకరింగ్ చేశాను. నేను పరిచయం చేసుకొని ఎంత ఔచిత్యవంతమైన భాష అన్నాడు. అది 10 డాక్టర్లతో సమానం నాకు. నన్ను అన్నాడు, మీరు చెప్పిన మాటలు ఎంత ఔచిత్యవంతమైన భాష అన్నాడు. అట్లా పరిచయం ఏర్పడింది. చాలా నేను అన్నాను, మరి ఆయన గాయకుడు ఎట్లా అయ్యాడు గొప్ప గాయకుడు? నేను మాట్లాడేటప్పుడు అన్నా త్యాగరాయ గానసభలో, ఆయన గొప్ప గాయకుడిని ఎట్లా తెలిసింది మీకు? నేను పాడబట్టి తెలిసింది. నేను చెత్తగా పాడబట్టి ఆయన ఉత్తమ గాయకుడిని తెలిసింది, కానీ నేను పాడకపోతే ఆయన గొప్ప గాయకుడిని ఎట్లా తెలిసేది అని నేను సరదాగా అన్నాను. ఆయన బాగా ఎంజాయ్ చేశారు. ఒకసారి త్యాగరాయ గానసభలోనే ఒక కార్యక్రమం జరిగితే ధర్మవరం సుబ్రహ్మణ్యం గారేమో ముఖ్య అతిథి, నేనేమో సభ. నేనన్నాను, ఎవరో మాట్లాడుకుంటూ ఉంటారు కదా, నేనన్నాను మీరు కనుక నిశ్శబ్దంగా లేక ధర్మవరం సుబ్రహ్మణ్యం గారి చేత పాడిస్తాను అని బెదిరించారు. నాకు ఆయన పాడతాడని తెలియదు. నాకు శంకరనారాయణ గారు నేను పాడతానని చెప్పి బ్రహ్మాండంగా పాడాడు. చాలా మందికి ఆయన నటుడుగాని తెలుసు, కానీ ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు అద్భుతమైన గాయకుడు కూడా. నా వల్ల ఆయన పాడాడు, చాలాసేపు పాడాడు, అద్భుతంగా పాడాడు. ఇలాగా చాలా మంది మనలో కూడా తెలియని గాయకులు ఉంటారు. ప్రపంచం మొత్తం మీద ఎవరూ కాదనలేని అద్భుతమైన గాయని ఒకరున్నారు. ఆ గాయని ఎవరంటే కన్న తల్లి. కన్న తల్లి పాడే జోల పాటకు మించి గొప్ప పాట ప్రపంచంలో లేదు. ప్రతి వాళ్ళకి అనుభవమే, మనందరికి కూడా అనుభవమే. మన తల్లికి మించిన గాయకురాలు లేదు ప్రపంచంలో. పని పాట అంటారు. కళల్లో పని చాలా సీరియస్గా ఉంటుంది. పని పాట అంటారు. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపు ఏమున్నది అన్నారు. కాబట్టి ఆ పాటలు పాడుతూ పనిచేస్తే ఆ పని చాలా తేలికైపోతుంది, కష్టం తెలియదు. అందువల్ల పాటల వల్ల కళాత్మకమైన సేవ కాకుండా సామాజికమైన సేవ కూడా ఉంది. మన సమాజానికి అద్భుతమైన సేవ చేయగలం. అలా మనం ప్రతిదీ కూడా మన కళల్లో ఈ కళల్ని ప్రోత్సహించడానికి మన కోదాటి అరుణ గారు కంకణం కట్టుకున్నారు. ఆమె చాలా క్రమశిక్షణాయుతంగా మంచి శక్తియుక్తులతో సాహసంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అట్లాగే పద్యాలు కూడా కాంబోజీ రాగం, ఆ కాంబోజీ రాగంని వశ్చరిత్ర రాసిన కవి ఆయన భట్టుమూర్తి గారు. ఆయన రామరాజభూషణుడు. ఆ జాబిల్లి వెలుంగు వెల్లికల డాయం లేక రాకా నిశారాగమైన మోమున పటాగ్రం ఒత్తి ఎలుగెత్తి ఆ రాజీవాలన ఏడ్చే కిన్నర వధూరాజత్ కరాంభోజ కాంభోజీ రాగ విపంచికారవ సుధాపురము తోరంబుగని. ఒక ఆమె ఏడ్చిందనమాట. ఆ రాజకన్య ఎట్లా ఏడ్చిందంటే కాంభోజీ రాగంలో ఏడ్చిందట. బాగా గొంతు బాగున్న వాళ్ళు ఏడ్చినా ఆనందమే, బాగలేని వాళ్ళు కూడా నవ్వినా కూడా బాధే.
అందువల్ల ఆ వస్తుచిత్రకారుడు సంగీతము సాహిత్యము మేళవించిన మనిషి. మన కిన్నెరసాని పాటలు రాశారు ఎవరు? మన విశ్వనాథ సత్యనారాయణ గారు. ఆయన తెలుగులో మొట్టమొదటి జ్ఞానపీఠాన్ని సంపాదించిన మహా వ్యక్తి. అంతకు మించి ఆంధ్రకు తెలంగాణకు రెండిట్లో కూడా ఆయన గొప్ప అభిమానులు ఉన్నారు. ఎందుకంటే ఆయన విజయవాడ ప్రాంతంలో పుట్టినా కూడా ఆయన కరీంనగర్లో ప్రిన్సిపాల్గా చేశారు. అందువల్ల శిష్యులు ఆంధ్రాలో ఉన్నారు, తెలంగాణలో ఉన్నారు. ఆయన కిన్నెరసాని పాటలోనే పుస్తకం రాశాడు. కిన్నెరసాని అనే నది ఉంది, మన తెలంగాణలోనే ఉంటుంది, ఖమ్మం ప్రాంతంలో. ఆ కిన్నెరసాని పాటలను రాశాడు. అది ఏం చేశాడంటే ఆయన ఒక దొరసాని గారి దగ్గరికి వెళ్ళి ఆ పాటలు పాడాడు, కిన్నెరసాని పాటలు పాడాడు. ఆ ఉన్న తర్వాత ఆమె ఏమందంటే, ఆ జమీందార్ గారి భార్య ఏమన్నదంటే, మీ అన్ని బాగున్నాయండి, కిన్నెరసాని అనే పేరు బాగలేదు, అదే నది పేరు. కిన్నెరసాని అనే సాని అనే మాట తీసేయండి అన్నది. అంటే నది పేరు ఏం తీసేస్తాడు ఆయన? అందుకని ఏమన్నాడంటే, కాదంటేనేమో ఆమె కోపం వస్తుంది జమీందార్. అప్పుడు ఆయన అన్నాడు, చేస్తానండి దొరసాని గారు అన్నాడు. ఆమెను దొరసాని అన్నాడు. దాన్ని ఆమె కూడా కాదలేదు కదా, దొరసాని కాదలేదు కదా. అలా కవులు ఈ పాటలు రాసేటప్పుడు మంచి చమత్కారము, మంచి ఆనందము ఇవన్నీ కలిగేట్టుగా మనల్ని కళా ప్రపంచంలో ఉర్రూతలుగించేవాళ్ళు. ఈ కార్యక్రమంలో, ఈ సంగీత కార్యక్రమంలో కోదాటి అరుణ గారు అద్భుతమైన గాయని, మంచి కవయిత్రి. తను రాయడమే కాకుండా, తను పాడటమే కాకుండా అందరినీ కలుపుకొచ్చే వ్యక్తిత్వం చాలా గొప్పది. మన కళాకారుల్లో కలుపు మొక్కలు కనిపిస్తాయి ఎక్కువ, కానీ కలుపుకు వచ్చేవాళ్ళు తక్కువ. అలా కలుపుకు వచ్చే లక్షణం ఆమెలో ఉంది. అది దానికి నేను గౌరవిస్తున్నాను, నమస్కారం చేస్తున్నాను. ఈ అరుణరా గారు ఎప్పటికీ కళాకారులను ప్రోత్సహిస్తూ, గాయకులను ప్రోత్సహిస్తూ, కవులను ప్రోత్సహిస్తూ కళా నిలయంగా ఉండి అందరినీ ఆదరించాలని కోరుకుంటూ, నేను కాస్త ఎక్కువ టైం తీసుకున్నానేమో నాకు తెలియదు, కానీ మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. లేదు సార్, ఎక్కువ టైం ఏం లేదు, ఇంకా మాట్లాడొచ్చు. అలా ఇంకా మీరు పాటలు మొదలుపెట్టండి మేడం. ధన్యవాదాలు సార్, మీ అమూల్యమైన సందేశం చాలా బాగుంది సార్. కలుపు మీ అనుభవాలు ఘంటసాల గారి భార్యది బాగుందండి జోక్. అదేంటంటే పాడు మళ్ళీ చెప్పండి, అది ఘంటసాల గారి భార్యది. గారు ఇంటికి వస్తుంటే ఆ పాట వినపడుతోంది. పాట అంటే ఘంటసాల గారి భార్య సావిత్రమ్మ గారు ఆమె పాడుతున్న పాట. ఆయన డోర్ దగ్గర నిల్చున్నాడు లోపల రాకుండా. ఘంటసాల గారి అత్తగారు అంటే భార్య తల్లి, ఎందుకు నాయన బయట నిలబడ్డావు, లోపలికి రమ్మన్నది ఘంటసాల గారిని. నేను ఆ పాట అయినంతవరకు లోపలికి రాను, నేను లోపలికి వస్తే నేను కొట్టడం వల్ల సావిత్రి ఏడుస్తున్నదని అందరూ అనుకుంటారు, అంటే పాట ఏడుస్తున్నట్టు ఉందని ఆయన ఉద్దేశం. బాగుంది సార్, అది బాగుంది. కాదు సార్, ఇప్పుడు దాన్ని అన్నట్టు ఆ పేరుకు తగ్గట్టే శంకర్ నారాయణ గారు ఎక్కడుంటే అక్కడ నవ్వులు విరబూస్తాయి. అందుకని చెప్పి ఈ రోజు మన సమూహానికి చేసిన శంకర్ నారాయణ గారి అమూల్యమైన సందేశాలతోటి, హాస్యోక్తులతోటి అందరూ నవ్వుకుంటున్నారని, మన కవి సమ్మేళనం కూడా హాస్యావధానం లాగానే జరిగిపోయింది. ఇలాగే మీరు ఎప్పుడు వస్తున్నారు సార్. ధన్యవాదాలు సార్. మీరు టైం ఎక్కువేం తీసుకోలేదు సార్, అనుకున్న టైం కంటే తక్కువే మాట్లాడారు. చాలా బాగుంది సార్. గారు మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారు మాడుగుల నాగపల్లి శర్మ గారి ప్రోగ్రాంకు ముఖ్య అతిథిగా వచ్చారు. నిన్నను మీరు పాడే పాట ఎవరైనా పాడగలరు సరదాగా అన్నాను. ఒక్క పలుకే బంగారమయ్యరా అని పాడతారు మీరు, వాడు ఆ పాన్ షాప్ లో వాడు కూడా పాడతాడు, ఒక్క పలుకే బంగారమయ్య, కానీ వాడి దగ్గర ఇవి అయిపోయినప్పుడు అన్నా అనమాట. ధన్యవాదాలు సార్. ఉండండి సార్, చివరి వరకు ఉండండి. ధన్యవాదాలు. ఇప్పుడే చేరిన రాజగోపాల్ గారికి, వాల్మీకి సంస్థ రాజగోపాల్ గారికి నమస్కారం అండి. శుభ సాయంత్రం. నమస్తే మా అందరికీ నమస్తే. అక్కడ శంకర్ నారాయణ గారు ప్రసంగం పూర్తిగా వినలేదు, కానీ నిన్న ఆయన ఆశయోక్తులు నిన్ననే చూశాను మొన్న కార్యక్రమంలో. మరి శంకర్ నారాయణ గారు, నాకు శంకర్ నారాయణ అంటే మనకు గుర్తొచ్చేది ఏంటంటే ఒక పెద్ద డిక్షనరీ ఉండే, శంకర్ నారాయణ డిక్షనరీ అని. ఈయన హాస్య డిక్షనరీ ఏమో అని అనిపిస్తా ఉంది. నార్మల్ గా ఇంగ్లీష్ తెలుగు శంకర్ నారాయణ డిక్షనరీ, శంకర్ నారాయణ డిక్షనరీ అని ఒకటి ఉండేది. ఇంగ్లీష్ తెలుగు
అవును తెలుగు టు ఇంగ్లీష్, ఇంగ్లీష్ టు తెలుగు. అవును శంకర్ సార్ నారాయణ అవును డిస్ట్రిక్ట్ ఫేమస్ ఇంగ్లీష్ లో. సో అవును ఈయన హాస్య డిక్షనరీకి ఈ శంకర్ నారాయణ గారు డిక్షనరీలో పదాలు ఉన్నట్టు ఈయన దగ్గర కూడా కంప్లీట్ గా హాస్యాన్ని వల్లించగలుగుతున్నారు. హాస్యము పండించడం కూడా సామాన్యమైనటువంటి విషయం ఏం కాదు. అందరూ వేరే ఏదో చేయొచ్చు, కానీ హాస్యాన్ని పండించడం లో చతురత చాలా అవసరం. ఎందుకంటే అవును సార్ మనిషికి ఏ, బుద్ధిగా చెప్పాల్సిన సంభాషణని ఎక్కడ కట్ చేయాలనో, ఎక్కడ మాడ్యులేషన్ అన్ని అవసరం. మనం అనుకుంటాం అవును కానీ హాస్యమే కష్టం అన్నిటికంటే. అవును సార్ ఎందుకంటే వాళ్ళు ఇతరులను నవ్వించడానికి ఈ ఆ ఇంపు సొంపుగా దాన్ని మాటల్ని భాషని శంకరనారాయణ గారిలో ఆ కళ బాగా ఉంది. మీ కళని అరుణమ్మ పట్టేసింది. అందువల్ల మీ ఈ ప్రోగ్రామ్స్ లో మిమ్మల్ని మొన్న చూసాము, మళ్ళీ ఈ రోజు చూస్తున్నాం. పాటల గురించి నేను చివరిలో విన్నప్పటికీ కూడా చక్కగా చెప్పారు. పాటలు మరి దైనందిక జీవితంలో ఎప్పుడు మనం చూసేవాళ్ళం కదా. ఏ ఐశ్వర్య అని చెప్పేసి బరువులు ఎత్తేటప్పుడు పాటలు పాడడం, తర్వాత ఈ దీనికి చేపలకు వేటకి వెళ్ళినప్పుడు మత్స్యకారులు పాటలు పాడుకుంటూ ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు ఎరగదు, కానీ మనం అలుపు వింటూ సలుపు ఉన్నాం. ఏమున్నది అలుపు సలుపు ఏముండదు అన్నది అది అక్షర సత్యం. అందుకేనేమో ఎక్కడ చూసినా మనం ఈవెన్ పల్లెటూర్లలో జొన్నలు దంచుతుంటారు. జొన్నలు మీకు తెలుసో లేదు, రోట్లో జొన్నలు దంచితే తప్ప మామూలుగా మనం బియ్యం అయితే డైరెక్ట్ గా పొయ్యిలో వేసుకుంటాం, కానీ జొన్నలు ఏంటంటే పల్లెటూర్లలో జొన్నల పొడి ఆ పైన ఉన్నటువంటి పొర పోవడానికి నీళ్ళు వేసి కొంచెం దంచుతారు. క్షమించండి సార్, అవి కొంచెం ఫేస్ కనబడేటట్టు కూర్చోండి సార్. రైట్ కొంచెం జొన్నలు ఆ, జొన్నలు దంచుతా ఉంటారు. దంచేటప్పుడు కానీ ఇసిరేటప్పుడు కానీ వీళ్ళు ఒక క్రమబద్ధంగా పాటలు పాడుకుంటూ పనిచేస్తారు. అంటే వాళ్ళకి ఆ పాటల్లో పాడడంలో ఆ శ్రమ తెలియదు అనమాట. మరి అంతకంటే పాటలకు ఉన్న గొప్పతనం, మనిషిలో ఉన్నటువంటి అలసటని మాయం చేసేటువంటి మహాశక్తి ఆ గానానికి ఉందనంటే అది గొప్పతనం. మనం కూడా మరి ఈ సినిమా పాటల్లో సినిమాలు హిట్ అవుతున్నాయంటే సాంగ్స్ బాగుంటేనే సినిమాలు హిట్ అయ్యేవి ఒకనొకప్పుడు. కథలు సాంగ్స్ బాగుంటే రిపీట్ గా ఆడియన్స్ చూసేవాళ్ళు. అందుకే మనకి సినీ పాటల్లో ఘంటసాల గారు కానీ, అటు తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారు కానీ, అనేక గాయకులు, తర్వాత రచయితలు, హేమహేమిలు పాటలు రాసినటువంటి హేమహేమిలు వాళ్ళ పాటలు, అందులో ఉన్నటువంటి మీనింగ్స్. ఎందుకంటే వేరే కవితలకు పాటలు రాయడం కూడా కొంతవరకు కష్టమే. ఎందుకంటే భావయుక్తంగా రాగయుక్తానికి సరిపోయేటట్టుగా రాయాల పాటలు. మామూలు కవితలు రావలేదు, కానీ పదాలు ఆ పాటకు ఇంపుగా రావాలనేటువంటి ఉద్దేశంతో కొందరే పాటలు రాయగలుగుతున్నారు. అందరు కవులు పాటలు రాయలేరు. నేను ఈ మధ్య కవితా పుస్తకాలు 9 పుస్తకాలు వేసినప్పటికీ కూడా నాకు కూడా పాటలు రాస్తే మనం రాసిన పాట అప్పుడప్పుడు ఎవరైనా ఇతర గాయకులు పాడినా కానీ మనకి వినసొంపుగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది అనే ఉద్దేశంతో నేను కూడా ఈ మధ్య ఒక 30 సాంగ్స్ వరకు రాశాను. నా లేటెస్ట్ పుస్తకంలో ఆ సాంగ్స్ ను కూడా ప్రచురించడం జరిగింది. అయితే వాటిని ఒక ఆల్బమ్ చేయించాలని ఉంది నాకు. త్వరలో నెక్స్ట్ నా యొక్క కార్యక్రమం పాటల్ని ఎవరితోన్నా మరి చక్కగా రవీంద్ర బాబు అని ఒక అతను చాలా బాగా పాడుతున్నాడు. ఘంటసాల ఇంచుమించు టోన్ పిచ్ హై పిచ్ లో పాడుతున్నాడు. అతని పాటలు నాకు బాగా ఇదైనా కోస్త మ్యూజిక్ చేసి వాటిని ఆల్బమ్ చేయాలనేటువంటి అభిప్రాయం కూడా ఉంది నాకు. పాటలు మనం లేడీలో రాసుకున్న పాటలు. కళ్యాణి సార్, కళ్యాణి గారు లేడీలో. ఎవరమ్మా? భక్తి పాటలు కళ్యాణి గారు. భక్తి పాటలు నేను ఈరోజు అరుణ గారు కూడా మన ఈ సాయిబాబా మీద రాసిన పాట వారు కూడా గానం చేశారు, ఇందాక విన్నా నేను. అట్లాగే కొన్ని పాటలు అయితే చిరస్థాయిగా మనకు ఆత్మకు తృప్తిగా ఉంటుంది అవి వింటుంటే. అందులో మనం రాసిన పాటలు మనం వినడం అంటే అదొక చాలా, అంటే ఒక్కొక్కరు విధంగా పాడతారు. తర్వాత స్వరకల్పనలో కూడా కొందరు దాన్ని బాగా ఎట్లాంటి పాట అయినా కానీ మంచి స్వరకల్పనతో పాడతారు. నేను రాసినటువంటి పాటలు కొద్దిగా దేశభక్తికి సంబంధించినటువంటివి ఉండేవి, కానీ అయితే అన్ని రాయాలనే ఉద్దేశంతో నేను
దేశభక్తి, తర్వాత కొన్ని మామూలుగా ఇప్పటికి నవీన యుగానికి తగినట్టుగా ఈ సీరియల్స్ కు తగినట్టుగా కొన్ని పాటలు ఒకటి రెండు అవి కూడా రాశాను నేను. కవించకే చెలి ఇలాంటివి కొన్ని. అంటే కవి అన్నటువంటి వాడు ఎంతసేపు ఉన్నా కానీ మన భావాలే కాకుండా సమాజానికి కావాల్సిన భావాల్ని అవి ఎటువైపు ఉన్నా కానీ కవి ప్రతిదీ అనుభవించి రాసే కవితలన్నీ కవి అనుభవంతో రాసేటువంటివి కాకపోవచ్చు. కవి ఊహించి, అంటే ఇతరుల మైండ్ లేకి పరకాయ ప్రవేశం చేసి ఆ భావాన్ని రాయగలిగినటువంటి వాడే కవి. అన్ని కవి అనుభవంతో రాయాలంటే కవి అది వీలు పడేది కాదు. కాబట్టి కవి రాస్తున్నాడంటే ఇతరుల అనుభవాన్ని తీసుకొని రాస్తున్నారు. నాకు ఈ రంగంలో మనకి పాటలు రాసినటువంటి కవులు ముఖ్యంగా చాలా మందిని నేను అందరి పాటలు ఇప్పుడు ఒకనొకప్పుడు ఓన్లీ మ్యూజిక్ తో ఆనందించేవాడిని. ఇప్పుడు ఆఫ్ లేట్ ఈ మధ్య నేను పాటలు వింటే అందులో లిరిక్స్ అర్థమయ్యేంత వరకు, అర్థం కాకపోతే మళ్ళీ ఆ మీనింగ్ ఏంటి అనేటువంటి విధంగా తెలుసుకొని అర్థాన్ని ఎంజాయ్ చేసుకుంటూ ఈ మధ్య పాత పాటలు వింటున్నాను. ఒకనొకప్పుడు అర్థం ఎట్లున్నా పాటలు పాడి ఓకే అదేదో సాంగ్ ఒక రిథమిక్ ఉందని ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇప్పుడు అర్థం తెలుసుకుంటే ఎంతో మనకు రిలీజ్ అవుతాం. ఎంత బాగా రాశారు ఆ పదాలు, ఎంత బాగా అగాధ జలనిధిలో ఆనిమిత్యం ఉన్నాయి. అసలు ఏమి కంపారిజన్! అగాధ జలనిధిలో ఆనిత్యం ఉన్నట్లే శోకాన దాగి సుఖమున్నదిలే అంటారు. అవి ఆ పదాలని మనం పెద్ద అందరూ, నేను నా ఉద్దేశంలో ఒక కవి గొప్ప అని నేను చెప్పను కానీ మన సినీ రచయితలు అందరూ హేమాహేమలు. ఒక్కొక్కరి పాట తీసుకుంటే నేను నారాయణ రెడ్డి గారి మీటింగ్ లో ఒకరోజు ఆయనతో పాటు కొన్ని సమావేశాల్లో ఉండే భాగ్యం నాకు అబ్బింది. నేను ఏదో సందర్భంలో నేను అది పొరపాటున పుస్తకంలో అచ్చు వేయడంలో వాళ్ళు ఏం చేశారంటే అనగనగా ఒక రాజు అనే పాట రచన అని ఎవరో నారాయణ రెడ్డి పేరు. మరి నేనేంటి, నాకు నాలెడ్జ్ ఆ బుక్ నాలెడ్జే కాబట్టి నేను ఇది పలానే కవి రాశారు, ఎంత బాగా రాశారో చూడండి, దీంట్లో ఎంత మాట్లాడుకున్నట్లుంది, అనగనగా ఒక రాజు ఆ రాజుకు అని నేను చెప్తా ఉంటే నారాయణ రెడ్డి గారు ఆయనే రచయిత, దానికి నేను వేరే రచయిత అని చెప్పాను. పాపం ఆయనకి ఎట్లుంటుంది. సరే పాట నేను అదంతా పాట గురించి అంతా చెప్పేంత వరకు విన్నాడు. విని తర్వాత రాజగోపాల్ గారు ఆ పాట నేనే రాశాను అన్నాడు. అంటే నేనేమో సారీ వెరీ సారీ, నా దగ్గర ఘంటసాల పాటల పుస్తకం ఉంది, ఇప్పుడే ఇక్కడికి వచ్చేటప్పుడు అది ఒకసారి అట్లా రెఫర్ చేసుకొని వస్తే దాంట్లో ఈ పుస్తకం ఈ పాట వేరే వాళ్ళ పేరుతో రాసినట్టు ఉంది, అది సుదోషం, అది నేను తెలుసుకోలేకపోయినాను. అయినా పాట మంచిదనేది కదా ఉద్దేశమే కదా ఇక్కడ ప్రస్తావన వచ్చిందంటే ఆయన కూడా చాలా సంతోషపడ్డాడు. తర్వాత నాకు ఆయన రాసినటువంటి కొన్ని పాటలను డైరెక్ట్ గా ఆయనతో వివరణ తీసుకునే అవకాశం కూడా కలిగింది. అదేంటంటే ఈ నల్లని రాళ్ళలో అనే ఒక పాట ఉంది. అది నాకు స్వయంగా నేను జియాలజిస్ట్ కాబట్టి ఈ నల్లని రాళ్ళలో అని రాళ్ళ గురించి ఐ థింక్ అమరశిల్పి జక్కనలో అనుకుంటా ఆ పాట. ఘంటసాల చాలా మంచి పాట. దాంట్లో ఏంటంటే ఉలి అలికిడి విన్నంతనే గలగల పొంగి పొరలు అని ఒక వర్డ్ ఉంది. నేనేమన్నానంటే సార్ మీరు ఉలి అలికిడి విన్నంతనే గలగల పొంగి పొరలు అని రాస్తారు. ఉలి అలికిడి ఒక రాయిని మొలిచినప్పుడు అది దెబ్బతింటుంది కదా, రాయికి బాధ కలుగుతుంది కదా, సంతోషం దానికి పొంగి పొరలు అని రాస్తారేంటి, రాయికి బాధ కదా అది అని చెప్పేసి నేను చేస్తే ఆయన కాసేపు నా తట్టట్లో చూసి రాజగోపాల్ నేను ఇది సమయం మాట్లాడేటప్పుడు చెప్తాను, మంచి ప్రశ్న వేశారు మీరు, మంచి క్లారిఫికేషన్ అని చెప్పేసి ఆయన దాని గురించి వివరణ ఇస్తూ నాకు అంటే కవి రాసినటువంటి దానికి భావం ఒక్కోసారి మనం ఊహించిన భావం ఉండదు, మనం ఊహించినట్టు ఉండదు. కవి ఊహ ఏముంటుందో ఓసారి తెలియదు మనకి. ఆయన అంటాడు ఉలి అలికిడి విన్నంతనే గలగల పొంగి పొరలు అంటే ఆ కవి భావన ఏంటంటే ఎక్కడో మూలన పడినటువంటి రాయిని తీసుకొచ్చి ఉలి ఒక శిల్పంగా చెక్కి, ఆ శిల్పంగా చెక్కినప్పుడు అది దేవాలయంలోనూ ఎక్కడో పూజించబడుతుంది. సో దాని కోరిక ఏంటంటే ఉల్లి దెబ్బలు తిన్నైనా సరే ఒక గుడిలో ఒక ప్రతిమగా
ఉండాలని కోరుకుంటుంది. అట్లాగే గుడి మెట్లకో లేకపోతే గుడికి పైన అలంకరించినటువంటి శిల్పాలు గానో ఉండాలని కోరుకుంటుందని కవి భావన. అది ఆయన నోట గుండా నేను క్లారిఫికేషన్ తీసుకోవడం నాకు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే అట్లా ఇప్పుడు ఈ మీడియాలో మనకి బాగా అందుబాటులోకి వచ్చినాక ఇప్పుడు కూడా చంద్రబోస్ కూడా చాలా పాపం అక్కడక్కడ ఇంటర్వ్యూస్ లో ఆయన పాటలు గురించి నేను వింటుంటే ఆయన క్లారిఫికేషన్స్ వీళ్ళన్నీ చాలా బాగా చెప్తున్నారు. అవి ప్రోగ్రామ్స్ చాలా బాగుంటాయి. పాటలు నాకేమనిపిస్తుందంటే ఈ ఓల్డ్ సాంగ్స్ పైన విశ్లేషణతో కూడినటువంటి కార్యక్రమాలు మనం కనుక టేకప్ చేస్తే ఒక మంచి పాటలు ఎవరైనా ఇప్పుడు శంకర్ నారాయణ గారి లాంటి వాళ్ళు కానీ అంటే గాత్రం ఎవరైనా సరే మీలాంటి మంచి పాటలు సాహిత్యపు విలువలు ఉన్నటువంటి పాటలు కొన్ని ఆ పాట కార్యక్రమాన్ని మనం పెట్టుకుంటే ఎవరు మంచి ఒక 4 5 మీరు ఇన్వైట్ చేసి వీలైతే గాయకులు ఎవరైనా చిక్కితే గాయకులతో పాడిస్తూ ఆ పాట విశ్లేషణ అంటే మంచి పాటలు సాహిత్యపు విలువలు ఉన్నటువంటి పాటలే మామూలు పాటలు ఆ పాటల్లో విశ్లేషణ అది ఎంత బాగా వాళ్ళు విశ్లేషించినాడు అని చెప్పేసి మనం ఆ ప్రోగ్రాం కూడా నేను అనుకోవడం పెట్టుకుంటే కవులందరూ తప్పకుండా ఆనందపడతారని కోరుకుంటూ ఈ 4 మాటలతో ఈ అవకాశం ఇచ్చినటువంటి అరుణ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ వచ్చేసినటువంటి మహులు హేమహేమీలు ఉన్నారు, పాటలు పాడేవాళ్ళు ఉన్నారు, ఇక్కడ పాటలు కూడా వింటాం వాళ్ళ పాటలు కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అమ్మా. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. ఇంత మంచి సందేశాలు ఇచ్చారు, ఇంతసేపు పాటల గురించి చెప్పారు. పాటలకి నేనెందుకు అన్నారు సార్ ప్రోగ్రామ్. మీరంతే అన్నారు, కృష్ణారెడ్డి గారు అంతే అన్నారు. ఈ పాటల ప్రోగ్రాం కదా ఎందుకమ్మా అన్నారు. అది ఏంటంటే ఇప్పుడు మీరు ఇన్ని ప్రోగ్రామ్ చేస్తున్నారు కదా సార్, మీ ప్రతి ప్రోగ్రామ్ కి నేను వస్తా. ఒక కవితలకే కాదు, కవి సమ్మేళనమే కాదు, పాటల్ని, కళాకారుల్ని, గాయకుల్ని ప్రోత్సహిస్తూ మంచిగా పాడే వాళ్ళని ఎక్కడెక్కడికో తీసుకుపోతూ ఖర్చంతా భరిస్తూ అంత పాటల మీద, సాహిత్యం మీద, కళల మీద అభిమానం ఉన్న మిమ్మల్ని ఇంత మంచి సందేశాలు మన సమూహం వాళ్ళకి వినిపించాలనే మిమ్మల్ని ప్రత్యేకంగా రమ్మని ఆహ్వానిస్తా సార్. మీరు కవితలే కాదు సార్, సమాజ సేవ ఉంది, కవుల్ని ప్రోత్సహిస్తారు, జానపద కళాకారుల్ని, తర్వాత నాటకాలు, ఒగ్గు కథలు, అవన్నీ అసలు వాళ్ళందరూ కళాకారుల్ని ఎప్పుడో మా చిన్నప్పుడు చూసాను సార్, మళ్ళీ వాల్మీకిలో చూస్తున్నాను సార్. మళ్ళీ ఇంత నాటకాలు మనకు ఏంటంటే నాటకాలు మేము విలేజెస్ లో నాటకాలు బాగా ఇష్టపడతారు. నాటకాలు ఒకనొకప్పుడు గ్రామాలలో వాళ్ళు ఒక 4-5 మాసాలు బాగా కష్టపడతారండి పంటలతో. తర్వాత అంగం అంటారంటే సమ్మర్ లో వాళ్ళు ఫ్రీగా ఉంటారు. సమ్మర్ లో ఫ్రీగా ఉన్నప్పుడు ఈ కళని ఎవరైనా పాటలు పద్యాలు పాడేట వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ హార్మోనియస్ వాళ్ళే అంతా ఫామ్ చేసుకొని పాత్రలందరూ ఒక్కొక్కరు ఏర్పాటు చేసేసి, నాకు ఆశ్చర్యం ఏంటంటే కులమత భేదాలు విలేజెస్ లో ఎక్కువగా ఉంటాయి నార్మల్ గా, కానీ ఈ విషయంలో మాత్రం నాటకాలలో మాత్రం కులమత భేదాలతో సంబంధం లేకుండా మా ఊర్లో హరిదాస్ అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన బిల్వమంగళుడు పాత్రకు సెలెక్ట్. ఆయన అంటే నాయి బ్రాహ్మణుడు అనమాట. అంటే గ్రామాలలో నేను చెప్తున్నాను, ఎందుకంటే క్యాస్ట్ ఫీలింగ్ బాగా ఉన్న గ్రామాలలో కూడా వాడు మంచి గాత్రధారణ ఉంది, మంచి పద్యాలు పాడేటువంటి వాడైతే వాడు ఏ కులంలో వాడైనా కానీ వానికి మంచి పాత్రలు ఇచ్చారు. మంచి పాత్రలు ఇచ్చి వాళ్ళతో నాటకాలు వేయించేవాళ్ళు. అవి నాటకాలు మనకి కంప్లీట్ గా విలేజెస్ లో ఆనందించేవాళ్ళు. అవి మరుగున ఉద్దేశంతో నేను ఏ కార్యక్రమం చేసినా సంవత్సరానికి కనీసం ఒక 2 ప్రోగ్రామ్స్ ఈ మా దుర్యోధన ఏకపాత్రాభినయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద పిలిపించి ప్రైజెస్, నేను ఇచ్చే ప్రైజెస్ పెద్ద వాల్యుబుల్ ప్రైజెస్ అని కాదు, కానీ కళాకారులు ఎక్కడో విజయనగరం నుంచి వచ్చారు. విజయనగరం ఎక్కడ, కర్నూలు డిస్ట్రిక్ట్ లో కొలిమూలు ఎక్కడ, ఏంటి నేను ఇంకా చివరకు ఆయన పొజిషన్ కనుక్కొని మీరు అన్ని చోట్లకి తీసుకెళ్తున్నారు కదా సార్, తిరుపతి హైదరాబాద్ లో పెడుతున్నాను. బట్ మా నేటివ్ ప్లేస్ లో సంవత్సరానికి ఒకసారి పల్లెటూర్లలో బాగా లైక్ చేస్తారు కాబట్టి ఈ నాటక పోటీలు, దుర్యోధన ఏకపాత్ర అభినయం పోటీలు ఇవి నిర్వహించి వాళ్ళకి ఏంటంటే
అక్కడ పెద్ద మనం వాళ్ళకి ఏదో ఎక్కువ డబ్బుతో విషయం కాదు, కానీ వాళ్ళకు ఒక బహుమానం. నంబర్ 1 ఉత్తమ గాయకుడు వీళ్ళు అయితే ఇవన్నీ కాక అనేటువంటిది. మీరు పాటలు కూడా పాడే వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు, మీరు పాటలు కూడా రాస్తున్నారు కదా సార్. మరి అట్లాంటప్పుడు ఈ పాటలు అందుకే పాటల నేను ఈ ప్రోగ్రామ్ మధ్య కి రాస్తున్నాను. మీరు రావాలి, మీ అనుభవాలు, మీ సందేశాలు, ఇంత అమూల్యమైన సందేశం ఇవాళ మిస్ అయ్యేవాళ్ళు కదా సార్ మీరు రాకపోతే. థ్యాంక్ యూ అమ్మా, అది థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ పాపం చాలా నేను మంది పాడే మరొక వాళ్ళు ఉన్నారు, ఇంకా నేను మనం ఓకే సార్, మనమే టైం తీసుకోకూడదు. థ్యాంక్ యూ వెరీ మచ్. పర్లేదు సార్, రైట్. ఒక్క నిమిషం సార్, టైం వచ్చింది కాబట్టి అంటున్నా. మీరు ఓకే. కృష్ణారెడ్డి గారు పాటల ప్రోగ్రామ్ కి పాటలకి ఎందుకు అన్నారు, కృష్ణారెడ్డి గారు కూడా అన్నారు మీరు అన్నట్టు. కానీ కాదు సార్, ఆ సార్ లో ఉండే టాలెంట్ ఏకపాత్రాభినయం, శ్రీకృష్ణ తులాభారం, ఈ పుష్ప విలాపం పద్యాలు చాలా బాగున్నాయి సార్. బాగా అదొకటి పాడతాడు. నాకు. అవును సార్, అదొకటి. ఇప్పుడు నాటకాలంటే కూడా, నాటకాలు చిన్నప్పుడు మీరు అన్నట్టు విలేజ్ లో బాగా వేసేవాళ్ళు సార్. మా అవును. ఫాదర్, మా బాబాయిలు నాటికలు మా ఇంట్లో రిహార్సల్ చేసేవాళ్ళు. వేసినప్పుడు నేను ఆ చిన్న వయసులో 3rd 4th 5th లోపు చిన్న చిన్న అందరు బొమ్మలాట్లు ఆడుకుంటే నేను చిన్న చిన్న నాటకాలు రాసి ఫ్రెండ్స్ తోటి వేయించేదాన్ని సార్. తర్వాత అవును. రేడియో స్టేషన్ లో నాటకాలు రాసి వేయించాను సార్. ఈ రోజు థ్యాంక్ యూ అమ్మా. ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు ధన్యవాదాలు సార్. నెక్స్ట్ థ్యాంక్ యూ. కృష్ణారెడ్డి గారు కూడా అన్నారు పాటలకు ఎందుకమ్మా అని. లేదు సార్, మీరు తప్పకుండా రావాలి. నేను గెస్ట్ ని పిలిచేది కూడా ఎందుకంటే తెలుసా సార్, కవితలు నేను సమూహం ఏదో నడిపిస్తున్నా, నాకున్న మిడిమి పెద్ద ఉన్నదా అంత తెలివి ఉన్నదాని కాదు, కానీ నడిపిస్తున్నా. కానీ కవులు ఏదో రాస్తున్నారు, పాటలు ఏదో పాడుతున్నారు. కానీ ఇట్లాంటి నలుగురు పెద్దల మాటలు మన కవులకి, గాయకులకి వినిపించాలనే తాపత్రయం సార్ నాది. ఎందుకంటే మనం గుడ్ సర్వీస్, ధన్యవాదాలు మంచి సార్, సర్వీస్ ధన్యవాదాలు చేస్తున్నారు. థ్యాంక్ సార్. యూ. ఇప్పుడు దీని ద్వారా ఒక్కళ్ళు నేర్చుకున్న చాలు సార్. కృష్ణారెడ్డి గారు, ఈ కృష్ణారెడ్డి గారు ఇక ఎట్లా అంటే నా అరుణోదయానికి ఎంతో ఓపిగ్గా సమీక్ష చేస్తున్నారు. చాలా చాలా ధన్యవాదాలు సార్. ఎంతో మంది కవితలకు కూడా సమీక్ష చేస్తున్నారు ఎంతో ఓపిగ్గా. ఎంత చేత కాకుండా ఎంత నైట్ కూడా చేస్తారు, అది విశేషం. మీరు మాట్లాడండి సార్. సింహాద్రి సింహాద్రి గారు షేర్ 2 చేస్తున్నారు. నిమిషాల నుంచి 5 నిమిషాల వరకు మాట్లాడండి. ట్రైన్ చేయకండి, ఎవరు వస్తే షేర్ ట్రైన్ చేస్తున్నారు. సింహాద్రి అని నాది ఇక్కడ ఉంది. సరే, వినిపిస్తుందమ్మా? వినిపిస్తుంది సార్. ఈరోజు అరుణ గారి అరుణ రాగాలు, ఈ స్వర రాగాలు సూర్య కిరణాలు మాదిరి ప్రసరిస్తున్నాయి. చాలా సంతోషం. నేను పెద్ద వక్తలు కాకపోయినా కానీ, పెద్ద ఏదైనా కానీ కొంత అందరితో మేమేం తెలుగు పండితులం కాదు, తెలుగు లెక్చర్లం కాదు. మేము ఏదో చదువులం, కొంతవరకు చదువుకున్నాము, పరిజ్ఞానం అంతో ఇంతో ఉన్న వాళ్ళం తప్పితే తెలుగు భాషావేత్తలం అయితే కాదు అనేది. అయితే ఏదైనా కానీ ప్రకృతి చూసి మనం ఎన్నో నేర్చుకుంటాము. సరే, ఏదైనా కానీ సబ్జెక్టు అరుణ రాగాలు. మన పురాణాలలో కూడా రాగాలతోనే పురాణాలు కూడా. నారదుడు రాగం కాదా తీసేది? నారదుడు, గంధర్వులు, గంధర్వ గానం, అపర గంధర్వులు అన్ని మనం పేరు పెట్టుకుంటాం. వాణి వీణ, సరస్వతి ఆమె దగ్గర ఒక వీణ. అంటే ఇవన్నీ రాగాలు పలికించే సాధనాలు. వారు నారాయణ అంటూనే ముల్లోకాలు తిరిగే నారద మహర్షి, ఆయన తుంబురలో పలికించే వినాదాలు లోక కళ్యాణాలు కాదా అంట. ఈ రాగాలు కూడా అన్ని సప్తస్వరాలు పలికించే రాగాలు లోక కళ్యాణం అర్థమే. సంగీతం ఎట్లనో సాహిత్యము, ఇవన్నీ రాగాలు. మనం చూసాము రామదాసు, త్యాగయ్య, ఎందరో మహనీయులు కీర్తనలు, అవన్నీ రాగాల సంపదలు. అపారమైన మనకు భక్తి భావాలు, మన లోకానికి కళ్యాణం కోసం వాళ్ళు చేత్రయ్య, అన్నమయ్య వీళ్ళందరూ. అదే కోవలో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, ఆమె పరిజ్ఞానము జగత్ విఖ్యాతమైనది. సరే, వీళ్ళంతా మనకు ఆదర్శప్రాయులుగా తీసుకొని రాగాలు తీసుకుంటే మనము
ఏమి తెలియని వ్యక్తులు కూడా కూలీ రాగాలు తీసుకుంటూ ఉండేవాళ్ళు చూస్తుంటాము. ఎవరన్నా కనిపిస్తే ఏమి పలకరు, ఎవరు లేనప్పుడు కూలీ రాగాలు అంటే ఈ రాగాలు అనేటివి ప్రతి వ్యక్తి అంతరంగము, అందరికీ అవి తెలియకుండా వచ్చేది. మనకు ఒక ప్రశాంతత కావాలంటే ఒక రాగం తీయాలి. మనకు ప్రశాంతత ఉంటే ఒక మంచి పాట పాడుకోవాలి. ఆలయాన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి అంటే ఎటువంటి తీర్చిదిద్దాడో ఒకటే. ఆరుద్ర గారు ఒక పాటలో ఏటిలోని కెరటాలు ఏరు విడచిపోవు, ఎదలోని మమకారం ఎక్కడికి పోదు. ఎంత భావం పెట్టాడు. ఏటిలోని కెరటాలు ఏరు విడిచిపోవు, ఎదలోని భావాలు ఎక్కడికి పోవు. ఊరు విడిచి వాడ విడిచి ఎంత దూరం ఏగినా సొంత ఊర అయిన వారు అంతరాన ముందు రోగి అని అద్భుతమైన పాటలు. అవి ఎంత అనుకున్నామని జరగవు అన్ని, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని. ఆశ్చర్యభావము అపురూపం కాదా? మనకు బాధల్లో ఉన్నప్పుడు, మనకు కొన్ని జరగనప్పుడు అలాంటివి మన ఆత్మానందం కలిగించేటివి. కాబట్టి రాగాలు మనిషికి అంతర్భాగాలు, కవచాలు. ఎటువంటి ఒక భక్తి భావం, ఆదర్శం కావచ్చు, విప్లవాత్మకం కావచ్చు, సామాజికం కావచ్చు, ఆ పాటలు పాడుకుంటే అందులో మనం తన్మయత్వం చెందడమే మనకు అది ఎంతో ఆనందము. రాగాలు అనేటివి, అరుణ రాగాలు ఈ సమూహంలో ఎన్నో రాగాలు పలికించేందుకు ఆస్కారం ఇచ్చారు. నేను ఈరోజు కోదాటి అరుణ గారితో అమ్మ అరుణ రాగాలంటే నేను ఏ పాట పాడమంటాము అన్నది నిజమే. అయితే సార్ మీరు పద్యం చెప్పగలరు, డైలాగ్స్ చెప్పగలరు, అవి కూడా దాంట్లోకి వస్తాయి సార్ అంటే, సరే అమ్మా మీరు చెప్పినారు కాబట్టి మీకోసమైనా ఒకటో చెప్తానని కూడా ఉన్నాను. కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు, ఆయన కరుణశ్రీ, ఆయన పుష్ప విలాపం, ఎటువంటి అమూల్య పద్యాలు. అది ఆయనకు కరుణశ్రీ సార్థకము అయ్యింది. నేనొక పూల మొక్క కడ నిలిచి చీవాలున కొమ్మ వంచి గోరానేడున్నంత లోపల వీరులన్నీ జాలిగా నోళ్ళు విప్పి అకట మా ప్రాణములు తీతువాయనుచు బావురుమన్నవి నా మానసం వేదో తలక్కుమన్నది పుష్ప విలాప కావ్యమై అంటూ ఆ పూలు ఎట్లా బాధపడేది అవన్నీ ఆ పుష్ప విలాపంలో దాదాపు చాలా ఒక 10 నిమిషాల కార్యక్రమము ఉంది. బుద్ధ దేవుని భూమిలో పుట్టినావు సహజమగు ప్రేమ నీలో సత్యనేమి అంటూ ప్రశ్నిస్తాడు. ఆ పూలు ప్రశ్నిస్తే ఆయన పూలు కోసుకోకుండా ఇంటికి ఒట్టి చేతులతో వస్తాడు ఆ పుష్ప విలాపంలో. అది కరుణశ్రీ గొప్పతనం. ఆయన తర్వాత వీరు కోదాటి అరుణ గారు కూడా చెప్పుకున్నారు. అది కూడా నేను 1-2 నిమిషాలలో ఆ డైలాగ్స్ చెప్తాను. ఎందుకంటే ఆమె ప్రస్తావన చేశారు కాబట్టి అది నేను ఎప్పుడో ఒక అభిలాషగా ఆనందంగా పాటలు, సాహిత్యము, సంగీతముతో పాటు డైలాగ్స్ ఒక అల్లూరి సీతారామరాజు కావచ్చు, వీర పాండ్య కట్ట బ్రహ్మణ కావచ్చు, అద్భుతమైన డైలాగ్స్ ఏకపాత్రాభినయంలో వచ్చేస్తాయి అన్నమాట. నేను ఎప్పుడో ఎన్టీఆర్ అంటే అభిమాన నటుడే నాకు కూడా.
పౌరాణిక పాత్ర అంటే ఆయన కంటే మించిన వారు ఎవరుండారు? అది మన ఆంధ్ర అదృష్టము, ఆయన ఆంధ్రప్రదేశ్లో పుట్టడం అని కూడా నేను భావిస్తాను. ఆయన దుర్యోధను పాత్రలో శ్రీకృష్ణ పాండవీయంలో పాండవుల ఆహ్వానం మేరకు మయసభలోకి చేరి అక్కడ చిత్ర విచిత్ర వైషమ్యాలను చూసి అక్కడ భంగపాటుల ఒక కుంటలో అంటే నీటి మడుగులో పడడము, ద్రౌపది చూసి నవ్వినట్టు, దాన్ని ఈయన భరించలేక అప్పుడు ఆయన దగ్గర నుంచి వచ్చే మాటలు 2 నిమిషాలలో అవి ముగిస్తాను. పాంచాలి పంచభద్రుక నీవాళన్ను పరిహసించున్నది, సకల మహీపాల మకుటమాణిక్య శోభా నిరాజితుండైన రారాజును నేడొక అబల పరిహసించుటయ్యా. అభిమాన దళుడైన దుర్యోధన సార్వభౌముడు విని సహించుటయ్యా, సహించక మరణించుటయ్యా. మరణించిన మచ్చ మాసిపోవునా, ప్రాణత్యాగము చేసుకున్నాడన్న అపనింద జనించకపోవునా. ఆ పాంచాలి ప్రక్కన నిలిచిన టెక్కుటలలో ఏ ఒక్కతైనా ఈ వార్త ప్రక్కటింటికి చెప్పక మానునా. పేట పుట బేచ్చములు వినకపోవునా. మామ మాటలకు ఏల చెవి యొగ్గ వలసి వచ్చే ఈ మయసభ మాకేల మందిరము కావలసి వచ్చే. ఆ పాండవ హంతకులు మదీయ కోపగ్నికి కొంగి కృషించే నశించవలే అంటూ అక్కడి నుంచి నిష్క్రమిస్తాడు. అట్లా ఎన్నో పద్యాలు చాలా ఉన్నాయి, నాకు తెలియదు. ధరుని రాజ్య సంపద మదంబుల కోమలి కృష్ణ చూసి రంభోరుని జోరున ఇచ్చురాత్ముని అంటూ భీముడు గద దారి చెప్పిన పద్యాలు కూడా చాలా ఉంటాయి. నేను ఈరోజు వేరే కొద్దిగా కార్యక్రమంలో ఉండి కొన్ని మైండ్ కొంత సెట్టింగ్ అవసరము ఉంది. అయినా కానీ అందులో అంతమంది కవులు వాళ్ళంతా రాగాలు పాటలు వినాలి కదా. అందువల్ల నాకు ఈ అవకాశం ఇచ్చిన అందులో ముఖ్యంగా ఆయన శంకరనారాయణ గారి అద్భుత ప్రసంగము, ఆయన నేను ఎక్కడో ఒకసారి యూట్యూబ్లో ఒక ఇంటర్వ్యూలో విన్నాను. ఎంత అపురూపమైన ప్రసంగం చేసిండేది ఆ యూట్యూబ్లో విన్నాను. ఈరోజు 2 రోజుల కిందట వారి ఆశ ప్రసంగము వినడం అంటే చాలా ఆనందము. ఆయన ప్రసంగాలు ఎవరైనా బాధాదర్పకంగా ఉంటే ఏది దిక్కు తెలిసినప్పుడు అటువంటి ప్రసంగం వింటే మనకు కూడా ఎంతో కొంత మామూలు స్థితికి వస్తాము. కాబట్టి అటు ఆశయం అనేది చాలా అపహాస్యం లేకుండా చేయడము, అపహాస్యం కాకుండా చేసే హాస్యము చాలా అనంతమైనది. అది అందరికీ సాధ్యం కాదు. ఎందుకంటే కత్తి మీద సాముతో సమానము. హాస్యం అనేది ఎవరిని నొప్పించకూడదు, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. హాస్యము ఉరోతొలగించే ఆశయాన్ని మనము అది ఉత్తమ ఆశయంగా అటువంటి ఆశయాన్ని శంకరనారాయణ గారు అందిస్తున్నారు. అందువల్ల నేను వారికి ప్రత్యేకమైన అభినందనలు ధన్యవాదాలు చేస్తూ ఈ కార్యక్రమానికి రాజగోపాల్ గారు కూడా అన్ని రకాలుగా ఆయన మంచి ఉపన్యాసం, ఆయన మేధావి, మంచి ఎన్నో కార్యక్రమాలు జరిపే వ్యక్తి, రచయిత, ఎన్నో గొప్ప గుణాలు ఉన్నాయి. ఆయన ఉద్యోగరీత్యే కాకుండా ఈ రిటైర్డ్ అయిన తర్వాత ఒక ప్రత్యేకమైన ప్రతిపత్తి సాధించి ఒక ప్రముఖ వ్యక్తిగా సాహిత్య రంగంలో వెలుగొందడము మాలాంటి వాళ్లకు ఎంతో సంతోషదాయకము. ఈ కార్యక్రమంలో అందరూ ఇంకా కొంతమంది తెలిసినా కానీ నాకు చాలా మంది తెలియకపోవచ్చు. అందరినీ నేను పాటల రూపకంగా అందరినీ వింటాను. ఈ సమయంలో కోదాటి అరుణ గారు నాకు ప్రత్యేకంగా ఫోన్ చేసి మీరు పాల్గొనాలి సార్ అని అంటే నాకు ఆ పిలిపే నాకు చాలా సంతోషము. అందువల్ల
పాల్గొనడం జరిగింది. నాకు తెలిసిన 2 మాటలు ముందే చెప్పాను. నేను తెలుగు భాష వేత్తను కాదు, మామూలు ఒక అధికారిని, అంతో ఇంతో అంటే కొంత చదువుని, చదువుకున్న వారిని, పరిజ్ఞానం ఉండేవాడిని. అయితే ప్రకృతిలో ఎంతో మంది ఏం సహజ పండితుడు మనకు పోతన మహితుడు ఆదర్శం కాదా? ఆయన చదువుకున్నానని ఆయన ఎవరు చెప్పలేదు కదా. కాబట్టి చాలా సంతోషము. అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నేను ముగిస్తున్నాను. అందరికీ వందనాలు మేడం. ధన్యవాదాలు కృష్ణారెడ్డి గారు, మీ అమూల్యమైన సందేశం మంచి చాలా చక్కగా వినిపించారు. ఇందాక రాజగోపాల్ గారు చిత్రంగా ఒక విషయం చెప్పారు. నాకు రాజగోపాల్ గారికి పరిచయం లేదు, అయినా కూడా నా గురించి ఒక చిత్రం చెప్పారు ఆయన, శంకరనారాయణ డిక్షనరీ గురించి అని. నేను 40 ఏళ్ళు జర్నలిస్టు కృష్ణారెడ్డి గారు. ఆ 40 ఏళ్లలో కొన్ని వేల పదాలు నేను ఖాయం చేసిన హాస్య పదాలు, ఆ పదాలన్నీ ప్రింట్ అయినాయి. అయితే రకరకాల కాలమ్స్లో ప్రింట్ అయినాయి. అందులో 1300 పదాలు తీసుకొని నేను ఒక పుస్తకం తయారు చేసి జనవరి 1న త్యాగరాయ గాన సభలో ఆవిష్కరించాను. రాజగోపాల్ గారు ఒక జ్యోతిష్కుడు లాగా అది చెప్పారు చక్కగా. ఒక డిక్షనరీ అయింది సార్, మొన్న జనవరి 1న త్యాగరాయ గాన సభలో ఆవిష్కరణ జరిగింది. రాజగోపాల్ గారికి ఆ పుస్తకం ఇవ్వాలనుకుంటున్నాను, వారిని కలిసి ఎప్పుడైనా ఇవ్వాలని నా కోరిక. అలాగే చాలా చక్కగా జ్యోతిష్కుడు లాగా చెప్పారు ఆయన. నాతో పరిచయం లేకపోయినప్పటికీ అది నేను హాస్య పదాలన్నీ కూడా కొన్ని 12,000 పదాలు ప్రింట్ అయినాయి. మాట్లాడేటప్పుడు వచ్చేవి. అందులో 1300 కలిపి పంచామృతం, పన్ అంటే 2 అర్థాలు, పంచామృతం అని చెప్పి ఒక పుస్తకం ఆవిష్కరణ కూడా జరిగింది జనవరి 1 నాడే త్యాగరాయ గాన సభలో మొదటి ప్రోగ్రాం. ఇంకో విషయం ఏంటంటే, ఇందాక నేను కుడి ఎడమైతే పొరపాటు లేదు అని చెప్పాను కదా. ఒక ఆయన అడిగాడు ఆ కవిని, ఏంటండి ఏమైనా అర్థం ఉందా మీ పాటలో, కుడి ఎడమైతే పొరపాటు లేదన్నారు, అర్థం ఉందా అని అడిగాడు. అడిగితే ఆ కవి ఏం చెప్పాడు తెలుసా? కవి ఏం చెప్పాడంటే, అది తాగుబోతు పాత్రకు రాసిన పాట, దేవదాస్ సినిమా కదా, తాగుబోతు మాటలకు అర్థం ఏమైనా ఉంటుందా, అందుకని రాశానన్నాడు. అప్పుడు అందరూ చేస్తారు, సమర్థించుకోగలిగిన వాడు పైకి వస్తారు. ఇక ఆయన కృష్ణారెడ్డి గారు, వారికి నమస్కారాలు. ఒక సహృదయత, మంచితనం ఒక రూపం ధరిస్తే అది కృష్ణారెడ్డి గారు అవుతారని నాకు అనిపిస్తున్నది. ఎందుకంటే నాది ఒక యూట్యూబ్ ఛానల్ ఒక ఇంటర్వ్యూ చూసే వారు నన్ను ఆశీర్వదించారు. ఆ రాజగోపాల్ గారు, ఆ కృష్ణారెడ్డి గారు, వీళ్ళిద్దరు రాయలసీమ వాస్తవ్యులు నేను అనుకుంటున్నాను. మాది మార్కాపురం సార్, మీది కడపో కర్నూలు నాకు తెలియడం లేదు. మీరు అనే గుడక అనే మాట బట్టి నేను రాయలసీమ వాళ్ళు అనుకుంటున్నాను. నేను కూడా ఆ ప్రాంతానికి చెందిన వాడిని కాబట్టి మీ భాష నన్ను పరవశింపజేశాయి. ఇవాళ కూడా నేను మీరు అనుకున్నట్టు మేము కోర్ రాయలసీమ, కోర్ అంటే కర్నూలు, కడప, అనంతపురం మూడు జిల్లాలు సెంటర్ లో ఉన్నాం మేము. అటు అటు ఇటు వెళ్తే 3 జిల్లాలు తగ్గుతాయి. అంటే కోర్ ఆఫ్ రాయలసీమ మాది. గారు ఈ ప్రోగ్రామ్ లో కూడా మీరు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ రాజగోపాల్ థ్యాంక్ యూ సార్. ఒకసారి మా ప్రోగ్రామ్ కు, మామూలు ప్రోగ్రామ్ కు ఒకసారి పిలుస్తాం మిమ్మల్ని. రైట్, థ్యాంక్ యూ. మంచిదండి. ఈ కృష్ణారెడ్డి గారు ఆ మాటలు నన్ను మైమర్పింపు చేశాయి. జన్మలో మర్చిపోనంత అపేక్ష చూపించారు. రాజగోపాల్ గారు జ్యోతిషం చెప్పారు, వారి జ్యోతిష మహాసభలోనే పాల్గొనాలని నా కోరిక. ధన్యవాదాలు సార్. నేను ఇవాళ కూడా ఈనాడులో రాశాను. నేను కాలమిస్టును సార్. రాజగోపాల్ గారు ఆంధ్రప్రభలో, ఈనాడులో మొత్తం 30 ఏళ్ల పాటు రాశాను. ఇవాళ కూడా రాశాను ఈనాడులో. వెరీ గుడ్. నేను పంపిస్తలేండి సార్, నాకు వచ్చినాయి కదా, నేను పంపిస్తా సార్. ధన్యవాదాలు సార్. మీ కృష్ణారెడ్డి గారి చర్చ, దాని గురించి మీ సమీక్ష, మీ అభిప్రాయం చాలా బాగుందండి. కృష్ణారెడ్డి గారిది నేను ఫస్ట్ అన్నిటికంటే నచ్చింది నాకు పుష్ప విలాపం. ఎప్పుడు 7th క్లాస్ లో ఉన్నప్పుడు పుష్ప విలాపం ఒకటి ఉండే, అది మా తెలుగు సార్ చాలా బాగా చెప్పిండు. ఆ దెబ్బతోటి అసలు ఆ పుష్ప విలాపం తోటి మీరు నమ్మండి ఈ రోజు వరకు నేను పూలు పెట్టుకోనండి. నాకు ఎందుకు ఆ పూలు పెట్టుకున్నప్పుడు అలా ఆ పుష్ప విలాపం గుర్తొస్తుంది. అందుకనే కృష్ణారెడ్డి గారితో పదే చెప్తా ఆ పుష్ప విలాపం అని. మా ఇంట్లో అందరు తిడతారు, ముత్తైదో పూలు పెట్టుకోకపోవడం ఏంది.
నాకెందుకో ఆ పూల బాధ అట్లా అనిపిస్తుంది అనమాట కరుణశ్రీ గారి. అదే మొన్న అదండి. మొన్న వంకాయ అంటే చేపల కూర అన్నట్లు మన ప్రోగ్రామ్ లో చేపలు వంకాయలు తినాలంటే చేపల మాదిరి ఉంటాయి అన్నట్టు మీరు ఈ పుష్ప లోపముతో ఆ ప్రభావము జంజాల అవునండి, అప్పుడెప్పుడో 7th క్లాస్ లో అయినా అసలు పూలు పెట్టుకోను, నాకు అది చూసినప్పుడల్లా పూలు అదే గుర్తొస్తుంది. ఆ వంకాయ కూర నాకు కూడా వర్తిస్తుందండి. ఓకే, ధన్యవాదాలండి. చూసిందండి ఇవాళ ఇంత మంచి ప్రోగ్రామ్ మిస్ అయ్యేవాళ్ళు కృష్ణారెడ్డి గారు. అరుణ గారు సార్ పుష్ప విలాపం పూర్తవుతుంది. నేను పుష్ప విలాసం అని రాశాను శతకం. పుష్ప విలాసం పుష్పాల గొప్పతనం గురించి అది కూడా ప్రింట్ అయింది. తర్వాత ఫస్ట్ మొదటిగా నరసింహ శర్మ గారు రెడీగా ఉన్నారా? నరసింహ శర్మ గారు అయితే ముందుగా ఈలోపు ఒక్కొక్కళ్ళని పిలుస్తామండి. ముందుగా రాజగోపాల్ గారు అంటే నేను ఏదో సాహసం చేసిందని అనుకుంటున్నా. నేను పెద్ద గాయన్ని కాదును కానీ చూడంగానే మాత్రం పోయినసారి గడ్డ శ్యామల గారి పాట పాడా, లలితాదేవిది, ఇప్పుడు సరస్వతి దేవిది. ఈసారి రాజగోపాల్ గారి పాట పాడాలని ధైర్యం చేశా. సాయినాథ్ది వినండి ఎలా ఉందో. అంటే ఇది ట్రాక్ నేను సొంతంగా చేసిందండి. ఇప్పటికిప్పుడు ట్రాక్ తోటి పాడటం కష్టం అని రికార్డు చేసి పెట్టాను సార్. నీకు కానుకల సించలేక చేరు వీలు లేక, నీకు కానుకల సించలేక, నీ మందిరం చేరలేక, మదిలోనే నిన్ను కొలిచే, మదిలోనే నిన్ను కొలిచే సాయినాథ నమో సాయినాథ. ఇల్లు గడవని నీ భక్తులకు ఎవరయ్యా దిక్కు, ఇల్లు గడవని నీ భక్తులకు ఎవరయ్యా నీ దిక్కు, నీవే కదా మాకు దిక్కు, నీవే కదా మాకు దిక్కు. ఓ సాయినాథ నమో సాయినాథ. జనులెల్లా కొలిచెరు నిన్ను, ఆపద వస్తే నీవే దిక్కంటారు, వెలిసె వెలిసె నీకు ఆలయాలు, వేలకు వేల నిలయాలు. ఓ సాయినాథ ఎందున్నామము మరువకయ్యా ఓ బాబా, ఎందున్నామము మరువకయ్యా ఓ బాబా, కాస్త కనికరం చూపు, కష్టాల కడలిలో కన్నీటి వరదలో, కష్టాల కడలిలో కన్నీటి వరదలో ఊరుకుపోయిన నీ భక్తులకు కాస్త ఉపశమనం కలిగించవయ్యా ఓ సాయినాథ నమో సాయినాథ. జనులెల్లా కొలిచెరు నిన్ను, ఆపద వస్తే చాలు నీవే దిక్కని అంటారు, వెలిసె వెలిసె నీకు నిలయాలు, వేలకు వేల నిలయాలు. ఓ సాయినాథ నమో సాయినాథ. షిరిడీలో కొలువైపోతివి, షిరిడీలో కొలువైపోతివి, దూరమై చేరట్లేక
నిరుమో సాయి షిరిడీలో కొలువై కోటి దూరమై నిన్ను చేరలేకవో సాయి రావాలని కోరిక ఉంది రాలేక మదన పడితే రావాలని కోరిక ఉంది రాలేక మదన పడితే తెరలో నిన్ను చూస్తున్నాము జన్మకు చాలని తృప్తి పడ్డాము బుల్లి తెరలో నిన్ను చూస్తున్నాము జన్మకు చాలని తృప్తి పడ్డాము ఏదో చేయి మా కోరిక తీర్చు ఏదో చేయి మా కోరిక తీర్చు మమ్ము కూడా నీ గరికి రప్పించుకో ఈ నిరుపేదల బతుకులకు నీవే రక్ష ఈ నిరుపేదల బతుకులకు నీవే రక్ష ఓ సాయినాథ ఓ సాయినాథ నమో సాయినాథ ఎల్లెల్ల పులిచెరు నిన్ను ఆపద వస్తే నీవే దిక్కని అంటారు వెలిసె వెలిసె నీకు వేల వేలాలయాలు ఓ సాయినాథ నమో సాయినాథ రాజగోపాల్ గారు థ్యాంక్ యూ అమ్మా, చాలా బాగా పాడారు. నేను రాసిన పాట అది ముఖ్యంగా దాంట్లో ఏంటంటే పూర్ పీపుల్ కూడా రక్షించుకో అంటే అర్థమేంటి, అప్పుడు వాళ్ళు నీ దగ్గరికి వచ్చి నీ సిద్ధిలో నిన్ను దర్శించుకుంటారనే భావంతో ఆ పాట రాశాను నేను. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ. అయితే నేను డైరెక్ట్ పాడాలంటే ఆ ట్రాక్ మ్యూజిక్ నేనే చేశాను సార్. అది ఇప్పటికిప్పుడు చేయటం రాదు, వేరే 2 ఫోన్లు ఉండాలని ఈ ఫోన్ ఇక్కడ ఉంది కదా అందుకని అట్లా రికార్డ్. ధన్యవాదాలు సార్. ఉన్నారు నరసింహ శర్మ గారు ఉన్నారా అండి? నరసింహ శర్మ గారు ఓకే, నేను ఒక్కొక్కళ్ళని లైన్ గా పిలుస్తా. ఇందాక ఫస్ట్ రౌండ్ భక్తి పాటలు అని చెప్పా కదండి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పాట ఏదైనా మీ ఇష్టం వచ్చినట్టు పాడండి. అందరికి ఒక ఛాన్స్ అయిపోయిన తర్వాత సెకండ్ రౌండ్ చూద్దాము. ఇప్పుడు లిస్ట్ ప్రకారం పిలుస్తానండి, ఎవరైనా ఏ పాట అయినా పాడొచ్చండి. ఒక్క నిమిషం పిలుస్తున్నాను. లీలాబాయ్ మంత్రి గారు, లీలాబాయ్ గారు మీరు ఏదైనా ఒక పాట పాడండి. లీలా గారు ఉన్నారు కదా, మీరు పాడండి మేడం. లీలా గారు పాడండి. కొలుతున్న విఘ్నమస్తనుచు దూర్జటి నందన నిన్ను జలంతు విఘ్న నాయకానే భూనిన కార్యము కొనసాగునట్లుగా పూరిమి భూనిత కరుణార్ద్ర దృష్టితో నను బ్రోము ఓయి గణాధిప పార్వతీ తనయ మూషిక వాహన నీకు ముఖ్యన్. ఇది ధనుర్మాసం గనక కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కారణోద్భవాం వాంజే విశ్వంబరాం గోదాం వందే శ్రీరంగనాయకీ. ఓం సరస్వత్యై నమః. మన కలియుగ ప్రత్యక్ష దైవము వెంకటేశ్వర స్వామికి ఈ నవనీత చోరునకు నవరత్న హారతి వినిపిస్తుందా అండి? వినపడుతుందండి, కానీ వేరే వాళ్ళు మ్యూట్ లో ఉండాలని. పాడమంటారా? పాడండి. వెంకటేశ నీకిదే వేదహారతి సంకటనాశ నీకు శాంతి హారతి. వెంకటేశ నీకిదే వేదహారతి సంకటనాశ నీకు శాంతి. పన్నగ శయన నీకు పగడాల పన్నగ శయన నీకు పగడాల హారతి. పక్షి వాహన నీకు
పచ్చలహారతి వెంకటేశ నీకిదే వేదహారతి సంకటనాశ నీకు శాంతి హారతి వారి జపవ సన్నుత వజ్రాల హారతి వారి జపవ సన్నుత వజ్రాల హారతి పంకజలోచన నీకు కెంపుల హారతి పంకజలోచన నీకు కెంపుల హారతి నీలలోచన నీకు నీలాల హారతి నీలలోచన నీకు నీలాల హారతి ముద్దు సతుల ప్రియపదివి ముచాల హారతి వెంకటేశ నీకిదే వేదహారతి గోపరిపాల నీకు గోమేదిక హారతి గోపరిపాల నీకు గోమేదిక హారతి కౌస్తుభలాంఛిత నీకు కనక పుష్యహారతి వైకుంఠనాథ నీకు వైడూర్య హారతి నవనీత చోర నీకు నవరత్న హారతి నవరత్నాల హారతి అలమేలు మంగపతి హార్దిక శుభహారతి అలమేలు మంగపతి హార్దిక శుభహారతి జగమేలు వెంకటేశ జయ శుభహారతి అలమేలు మంగపతి హార్దిక శుభహారతి జగమేలు వెంకటేశ్ జయ శుభహారతి ఈ లీలను పాలింపగ ఆలస్యము ఏలరా ఈ లీలను పాలింపగ ఆలస్యము ఏలరా లాలిత శ్రీ వెంకటేశ గైకొనుమిది హారతి లాలిత శ్రీ వెంకటేశ పవళింపుము ఇకనైనా వెంకటేశ నీకిదే వేదహారతి సంకటనాశ నీకు శాంతి హారతి వేదహారతి నీకు శాంతి హారతి వేదహారతి నీకు శాంతి హారతి. జయ శ్రీమన్నారాయణ. ఉన్నారండి ఎవరన్నా సమీక్ష చేస్తారండి? ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం. ఈ రాజగోపాల్ గారు, శంకర్ నారాయణ గారు పాట గురించి కొంచెం చేయమంటారు? చేయండి సార్. రాజగోపాల్ గారు అండి. ఎవరు మీరు చేస్తారా సార్? చేయండి. ఎవరు శంకర్ నారాయణ గారే. నేను చేయడం లేదండి. నా పేరు శంకర్ నారాయణ గారే. ఎవరు చేసినా పర్లేదు. జయరాములు గారు. ఎవరు చాయిస్. వెంకటేశ్వర స్వామికి హారతిస్తూ ఒక్కొక్క పాదంలో ఒక్కొక్క రత్నాన్ని పొంది హారతి సమర్పించారు. నవరత్న హారతి. అలా నవరత్న హారతి ఇవ్వడం అనేది చాలా విశేషమైన పాటగా నేను భావిస్తున్నాను. చక్కటి పాటలు రాస్తారు, బాగా కవిత్వం, చక్కటి కవిత్వం రాస్తారు. వారిని నేను అభినందిస్తూ ఈ మణుల హారతి అందించినందుకు ధన్యవాదాలు.